నమస్కారం. వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శని వక్రీకరణ అంటే ఏమిటి? శని వక్రీకరణ వల్ల 12 రాశులపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఇటువంటి విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మా లక్ష్మి గారు, అసలు శని వక్రీకరణ అంటే ఏమిటి? అది రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది? శని భగవానుడు అనేటప్పటికే చాలామందికి భయం. ఏం చేసేస్తాడో అంటే ఎక్కువగా ఆలోచించే వాళ్ళు కూడా పాజిటివ్ ఎక్కువ ఆలోచించరు. గ్రహం పేరు చెప్పేటప్పటికి అవును, పాజిటివ్ ఎక్కువగా ఆలోచించరు. ఇప్పుడు అదే ఏ గురుగ్రహమో శుక్రగ్రహమో అన్నాం అనుకో, కొంచెం పాజిటివ్గా వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ శని వక్రీకరణ అంటే ఆయన ఉన్న స్థానంలో, అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ వక్రీకరిస్తున్నాడు? జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా ఆయన కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన వక్రీకరించడం అనేది జరుగుతోంది. అంటే ఆయన సొంత స్థానమే వక్రీకరిస్తున్నాడు. వక్రీకరించినట్టుగా కనబడతాడు మనకి. ఓకే, అంతేగాని ఏదో వక్రీకరించడం మనం ముందుకెళ్ళి వెనక్కి వచ్చినట్టుగా ఆయన వెనక్కి వచ్చారు, కానీ అలా కనిపిస్తుంది మనకి. అప్పుడు ఏమవుతుంది వక్రీకరించినప్పుడు అంటే, మనకి సహజంగా వక్రీకరణ అన్నప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన బయటికి వెళ్తున్నప్పుడు ఇల్లు తాళం వేసుకుని ముందుకు వెళ్ళిపోతాం. మనకేదో గుర్తుకొచ్చింది, మళ్ళీ వెనక్కి వస్తాం. ఎందుకు వెనక్కి వచ్చాం అంటే, మనం ఏదో పని మర్చిపోయింది కానీ, ఆగిపోయింది కానీ, చెయ్యాలనుకున్నది కానీ చేసి వెళ్దామని వెనక్కి వస్తాం. అవును, అంతే కదా. సేమ్ ఇప్పుడు శని వక్రీకరించినప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటే, ఆయన ఏదైతే వెనక్కి తిరిగి ఉన్నప్పుడు వెనక స్థానం ఏదైతే ఉందో, దాని ఆయన వక్రీకరించిన స్థానం కాకుండా దాని వెనక ఏదైతే భావం ఉందో ఆ భావకారకత్వాలకు సంబంధించినవన్నీ కూడా అన్ని రాశుల వాళ్ళకి ఒక్కొక్క భావాన్ని చూపించడం అనేది జరుగుతుంది రాశి వాళ్ళకి. అప్పుడు ఆ భావాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలంటే, దీన్ని ఏదైతే ఆగిపోయాయో మన పనులు, ఆ పనులు పూర్తి చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. ఏ స్థానంలో అయితే వక్రీకరించారో ఆ స్థానానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, 1, 2 ప్రతి గ్రహానికి కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆధిపత్యం అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క రాశికి మామూలుగా అయితే కేవలం రవి చంద్రులకు మాత్రం ఒక్కొక్క రాశి ఉంటే, మిగిలిన అంటే రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి ఏమీ లేవు. అంటే ఉన్నాయని చెప్పుకోవడమే తప్ప పర్టికులర్గా మిగతా గ్రహాల్లో 7 గ్రహాల్లో ఇవి ఈ స్థానము అని చెప్పడానికి ఏమీ లేదు. అలాగే మిగతా 5 గ్రహాలకి కూడా 2 స్థానాలు చొప్పున మనకి వాళ్ళకి సొంత ఇళ్ళు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శని భగవానుడికి వచ్చేటప్పుడు మకర కుంభరాశులు ఆయనకి స్వక్షేత్రాలుగా చెప్తాం. ఓకే, అయితే ఇక్కడ శని భగవానుడు చూసేటప్పటికి కారకత్వాలు అంటే అసలు సహజంగా ఆయన ఏం చేస్తాడు? శని భగవానుడు ఆయుకారకుడు, ఆయుర్దాయానికి. అలాగే శని భగవానుడు ఉన్న స్థానం మంచిదై ఉంటే పూర్ణ ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు అని చెప్తారు. అలాగే రాజకీయాలు, దానికి సంబంధించిన వాటిలో కర్మక కారకుడు. ఏదైనా ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు అది మంచి పని అవ్వండి, చెడ్డ పని అవ్వనండి. ఒకసారి చూడండి, మనం ఏదైనా ఒక చెడు పని చేసినప్పుడు, అంటే మనకి ఏదైనా చెడు ఎదురైనప్పుడు, నా కర్మ బాగాలేదు ఈరోజు అని జనరల్గా మనం అనుకునే మాట. సో ఈ రోజు నాకు ఇది బాగాలేదు కాబట్టి నాకు ఇలా అయ్యింది అనుకుంటాం. ఓ రోజు బాగుంది అనుకో, ఈ రోజు ఎంత బాగుందో, మనం పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసి ఇలా మన పాజిటివ్ మాటలతో మనకు వస్తుంది. అదే మనకి ఏదైనా జరగరాంది ఏదైనా జరిగినా, మన వాళ్ళకి ఏదైనా జరిగినా, ఈరోజు లేచిన వేళ విశేషం బాగాలేదు, నా కర్మ బాగాలేదు అని అనుకుంటాం. సో ఈ కర్మక కారకుడైన శని ఎవరైతే ఉన్నాడో ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఆయన యొక్క వీక్షణ, అంటే ప్రతి గ్రహానికి కూడా ఒక విశేష దృష్టి అనేది ఉంటుంది. అలాగే శని భగవానుడికి కూడా విశేష దృష్టిలు ఉంటాయి. ఆయన ఏ స్థానాన్ని అయితే చూస్తున్నాడో ఆ స్థానానికి సంబంధించిన భావాలు కూడా, వాటి ప్రభావం కూడా ఆ యొక్క రాసుల మీద పడి ఉండడం అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సహజంగా అంటే మన సహజ చక్రం ప్రకారం చూసుకున్నప్పుడు, అంటే ఇక్కడ మీ రాశి నా రాశి అనేది చూసుకోకుండా మామూలుగా ఒక చక్రం, రాశి చక్రం తీసుకున్నప్పుడు ఇన్ జనరల్ తీసుకున్న 12 రాశులు, 12 రాశుల్లో మనకి ఉన్నప్పుడు 11వ రాశిలో శని భగవానుడు ఇప్పుడు వక్రీకరణ జరుగుతోంది. ఓకే, ఈయన దేనికి అధిపతి అంటే 10, 11 ఏవైతే భావాలు ఉన్నాయో వాటికి అధిపతి. అలాంటి అధిపతి 11లో ఈయన వక్రీకరిస్తున్నాడు. సహజంగా 11 లాభాలు, స్నేహితులు, మనం ఏదైనా కోరికలు అనుకుంటే ఆ కోరికలు నెరవేరడం, వ్యాపార పరంగా కావచ్చు, లాభాలు ఏవైనా సరే, ఫ్రెండ్షిప్ బాండ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా
మనకి 11వ ఇంట్లో కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే. సో అక్కడ వక్రీకరించాడు కాబట్టి ఓవరాల్గా ఆ భావం అనేది కాస్త దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీని భావం 10వ భావం కూడా ఆయనే అధిపతి కాబట్టి ఈ 10, 11 భావాలు ఒక్కొక్క రాశి వాళ్ళకి అంటే రాశి పెరుగుతున్న కొద్ది, అంటే మిథునం వాళ్ళకి ఒకలాగా, కర్కాటకం వాళ్ళకి ఒకలాగా అలా మారుతూ ఉంటుంది. ఓకే. ఆ స్థానం మారేటప్పటికి ఆ భావకారకత్వాలు కూడా మారుతూ ఉంటాయి. ఆ భావకారకత్వాలు మారినప్పుడు ప్రభావం కూడా మారుతూ ఉంటుంది. ఓకే. సో కాబట్టి మనం అసలు ఈ శని వక్రగతి ఏదైతే ఈ 139 రోజులు ఏదైతే మనకి పీరియడ్ ఉందో, అంటే ఇంచుమించు నవంబర్ 15 వరకు ఆయన వక్రీకరిస్తున్నాడో, ఆ ప్రభావం వల్ల 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, అసలు వీళ్ళు ఒక్కొక్క రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ రాశి వాళ్ళకి బాగుంటుంది, ఏ రాశి వాళ్ళకి బాగుండదు. అయితే ఇక్కడ అందరికీ బాగుండదు అని చెప్పడానికి లేదు. కొన్ని రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకి కొద్దిగా ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సమంగా మధ్యమంగా 50-50 ఛాన్సెస్ అలా, అంటే అలా నడిచిపోతూ ఉంటుంది. అలా కింద పడిపోరు, అలా అని చెప్పి పెద్ద కలిసి వచ్చేసేది ఏముండదు. సో మీరు చెప్పుకున్నట్టు చూస్తే మరి మేషరాశికి ఈ వక్రీకరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేస్తే వాళ్ళు బయటపడచ్చు అంటారు దీని నుంచి? మేషరాశికి వచ్చేటప్పటికి అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరిణి 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం మేషరాశికి వస్తుంది. ఓకే. మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి మామూలుగా వీళ్ళకి దశమ లాభాధిపతి అయ్యాడు. దశమ లాభాధిపతి అయ్యి లాభస్థానంలో వక్రీకరించాడు. లాభస్థానంలో వక్రీకరించేటప్పటికి ఏమవుతుంది అనేటప్పటికి లాభం, ఇందాక మనం సహజంగా చెప్పుకున్నట్టు వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ వాళ్ళు ఏవైనా చేస్తుంటే వాటిలో కొద్దిగా లాభాలు తగ్గే అవకాశం, లేదా ఎక్స్పెక్ట్ చేసినవి, అంటే మనకు 100 రూపాయల లాభం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే 60 రూపాయలు 70 రూపాయలు రావడం. ఓకే. అంటే వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోవడం, లేదా రీచ్ అవ్వడానికి కష్టపడడం కంపల్సరీగా. అందులో దశమాధిపతి కూడా ఈయన అయ్యాడు. వక్రీకరించి ఏం చేస్తున్నాడు, దశమ స్థానానికి ఆయన చూస్తున్నాడు. దశమ స్థానం రాజ్యస్థానం, సో వృత్తి స్థానం. సో వృత్తిపరంగా కూడా వీళ్ళకి ఏమవుతుంది అంటే ప్రెషర్ ఉంటుంది. కానీ వృత్తిపరంగా ఏవైతే చేయలేని పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా వీళ్ళు పూర్తి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాంటి పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు, కష్టపడవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే శ్రమింపజేస్తాడు, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అందులో కర్మకారకుడు, మనకి దశమస్థానం కూడా కర్మస్థానం. అవును, సహజంగా కూడా దశమస్థానం అనేది కర్మస్థానం. ఆ కర్మస్థానాధిపతి కూడా శని భగవానుడు అయ్యాడు కాబట్టి ఏం చేస్తాడు, ఎక్కువ శ్రమింపజేస్తాడు. అది అంటే ఆడవాళ్ళగా మామూలుగా మనం చెప్పుకోండి, మగవాళ్ళు దాని ప్రకారంగా కూడా ఏదైనా చూడండి, మనం ఏదైనా ఒక డబ్బాలో పోసినప్పుడు, ఏదైనా వస్తువు ఒంటింట్లో పోసినప్పుడు పొరపాటున కింద పడిపోతూ ఉంటుంది. అంటే మనం ఏంటంటే 1కి 2 పనులు చేసుకోవడం అంటూ ఉంటాం చూసారా, అలా 1కి 2 పనులు చేసుకుంటూ పని కంప్లీట్ అవ్వడం అనేది ఉంటుంది. కానీ పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకి కనపడుతుంది. అందులో శని భగవానుడు తన తృతీయ దృష్టితో వీళ్ళ స్థానాన్ని కూడా చూస్తున్నాడు, మేషరాశి. సో మేషరాశిని కూడా చూస్తాడు కాబట్టి కొంచెం అంటే మామూలుగా అయితే చూస్తున్నాడు, ఇప్పుడు వక్రీకరించి ఉన్నాడు. వక్రీకరించి ఉన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ తృతీయ స్థానాన్ని చూసినప్పుడు, ఒకవేళ అలా వక్రీకరించి చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వ్యయ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖర్చులు నియంత్రించుకుంటూ వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా జాగ్రత్తగా చూసుకుంటూ, ఇద్దరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ, ప్రతి దాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంతో ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు వెళితే మాత్రం ఈ ఏదైతే ఈ 139 రోజులు ఈ సమయం ఉందో, శని భగవానుడు వక్రీకరించిన సమయం, దాన్ని అద్భుతంగా వినియోగించుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. కానీ ఏంటంటే కాస్త మనకి శ్రమించడం వల్ల ఏమవుతుందంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఒక పని అవ్వలేదు, పని అవ్వనప్పుడు ఏం చేస్తాం, ఈ పనిని ఎలా చేయాలని ఆలోచిస్తాం, వెతుక్కుంటూ ఉంటాం. లేకపోతే ఎవరిని కలవచ్చు, ఎవరి ద్వారా వెళ్ళొచ్చు, ఇలా మనకి తెలియని కొత్త వ్యక్తులను కలుసుకోవడం, అంటే మనకి తెలియని విషయాలు తెలియడం, ఇలాంటివన్నీ కూడా శని భగవానుడు చేస్తాడు. కష్టపెడతాడు అని అనుకుంటాం కానీ అది కష్టపెట్టడం కాదు, మనకి అన్నీ కూడా మనకి తీసుకెళ్ళడం, అంటే ఆయన ముందుకు తీసుకెళ్ళడం అనేది ఉంటుంది. మనకు ఆ సమయానికి బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు అనిపిస్తుంది, కానీ తర్వాత ఆ ఇబ్బందిని నెమ్మదిగా మనకి తీరడం అనేది జరుగుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ వృత్తి ఉద్యోగ
వాటి ప్రకారంగాను ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయాల్లోను ముఖ్యంగా, ఎందుకంటే 11 పెట్టుబడుల్లో లాభాలు కూడా వస్తుంది కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయాల్లో కొత్తగా ఏమైనా పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆ పెట్టుబడులు పెట్టే విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే మేషరాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఓకే, మేషరాశి వాళ్ళకి మనం ఇప్పుడు ఇవన్నీ వీళ్ళకి జరిగే విషయాలు, జరగబోయే విషయాలు అని మనం చెప్పుకున్నాం. అయితే దీంతో పాటుగా వీళ్ళకి ఇది మనం చెప్పుకునేది శని భగవానుడి యొక్క గోచార స్థితి యొక్క సంబంధించి ఫలితాలు. అయితే దీంతో పాటుగా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత జాతకాలు కూడా ఉంటాయి. అవును, అంటే వాళ్ళు పుట్టిన సమయానికి ఉండే జాతకం. సో ఈ ప్రభావము కొంత ఉన్నా దీంతో పాటుగా వాళ్ళు పుట్టిన సమయానికి ఉన్న జాతకం యొక్క ప్రభావం, అంటే వాళ్ళకు జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలను బట్టి కూడా వాళ్ళకి అనుకూల ప్రతికూలతలు అనేవి ఉంటాయి. ఒకవేళ గోచారం బాగాలేకపోయినా జన్మజాతకం కానీ బాగుండి ఉంటే ఈ ప్రభావం అనేది, అంటే చెడు ఫలితాలు అనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ గోచార ఫలితాలు మాత్రమే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించి మేషరాశి వాళ్ళు ఈ ఏదైతే సమయం వక్రీకరిస్తున్న సమయం ఉందో ఈ 139 రోజులు కూడా శని భగవానుడికి ప్రతి వారము కూడా తైలాభిషేకం చేయించుకోవడం, ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, అలాగే మనకి ఏదైనా గుళ్ళల్లో వాటిలో నువ్వులు ఉండలు ఉంటాయి కదా, మన నువ్వులు ఉండలు చేస్తాం బెల్లంతో, అలాంటివి పంచిపెట్టడం కానీ, లేకపోతే మనం వాడుకునే పదార్థాల్లో నువ్వులు ఎక్కువ తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అని కాదు, తెల్ల నువ్వులే ఎక్కువగా వాడుకునేటట్టు ఉండడం, దాని తర్వాత హనుమాన్ చాలీస పారాయణ, ఇవన్నీ కూడా వీళ్ళకి విశేషమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. ఓకే, అండ్ వృషభ రాశి వాళ్ళకి ఈ శని వక్రీకరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? వారు ఎటువంటి పరిహారాలని పాటించాలంటారు? వృషభ రాశి వచ్చేటప్పటికి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశికి రాశాధిపతి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ శుక్రుడు. అయితే ఇక్కడ వీళ్ళకి ప్రస్తుతానికి చూసుకుంటే ఈ శని భగవానుడు ఏదైతే వక్రీకరించి ఉన్నాడో ఈయన వృషభ రాశి వారికి మామూలుగా యోగకారకుడు. ఓకే, అంటే ప్రతి మామూలుగా అయితే లగ్నానికి కానీ రాశికి కానీ చూసుకున్నప్పుడు యోగకారకులు ఉంటారు, అంటే వాళ్ళకి మంచి చేసేవాళ్ళు. అవును. సో అలాంటి మంచి చేసే వాళ్ళలో ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు యోగకారకుడు. ఓకే, నవమ దశమాధిపతి. నవమ దశమాధిపతి అయిన శని భగవాన్ దశమంలోనే వక్రీకరించి ఉన్నాడు. వీళ్ళకి దశమ స్థానాన్ని చూస్తున్నాడు, మళ్ళీ భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. ఓకే, సో ఎప్పుడైతే భాగ్యస్థానాన్ని చూస్తున్నాడో వక్రీకరించి, మరియు ఎక్కడ చేశాడు? రాజ్యస్థానంలో అయ్యాడు. సో కాబట్టి కంపల్సరీ వీళ్ళు వృత్తి ఉద్యోగాల పరంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళకి బహుదూర ప్రయాణాలు అనేవి ఉంటాయి. ఓకే, ఎలా? 9th హౌస్. 9th హౌస్ వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకు కనపడేటప్పుడు? దూర ప్రయాణాలు. భాగ్యస్థానంలో ఉన్నాడు. సో భాగ్యస్థానం అనేటప్పుడు మనకి భాగ్యము అంటే సహజంగా మనం డబ్బు కానీ, లేకపోతే ఏదైనా కోరిక ఏదైనా నెరవేరడం కానీ, అంటే మనకు అనుకూలంగా మనకి ఎక్కువ లాభం జరిగే పద్ధతిలో ఉండేదన్నమాట. కాబట్టి సో 9th హౌస్ అనేటప్పటికి ఇక్కడ మనకు కనబడుతోంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల పరంగా ఇది వరకు ఏవైనా మీరు ఆగిపోయి ఉంటే వాటికి చేసే కార్యక్రమాలు చేయడం ద్వారా ఇక్కడ కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వృత్తిలో స్థానంలో వక్రీకరించాడు కాబట్టి దూర ప్రయాణాలు ఉన్నా, అంటే ఏమైనా ఆన్ సైట్ వెళ్లాల్సి వచ్చినవి, అంటే లాంగ్ టర్మ్ వెళ్ళకపోయినా కూడా ఏదో 2-3 నెలలు వెళ్ళి రావడము, అంటే కుటుంబానికి దూరంగా ఉండడం, దూర ప్రయాణాలు అంటే క్యాంప్స్, ఏదైనా చూడండి, ఒక వారం 10 రోజులు వెళ్ళి రావడం, మళ్ళీ రాగానే 4 రోజులు ఉండగానే మళ్ళీ వెళ్ళడం, అంటే ఎక్కువ ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేస్తూ ఉండడం. అయితే ఏ పనిని చేసినా కూడా పనిలో బద్దగించకుండా ప్రతి పనిని కూడా ముందుకి వెళుతూ చేసుకోవాలి. ఎందుకంటే ఈయన కర్మస్థానంలోనే వక్రీకరించాడు. అవును, మామూలుగా ఆయన ఉన్న స్థానం ఉద్యోగ స్థానము, రాజ్యస్థానము కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇప్పుడు కొద్దిగా డౌన్గా ఉంటుంది. ఓకే, అంటే రాజకీయాల పరంగా కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త అనుభవజ్ఞుల సలహాలు కానీ, లేకపోతే ఆచితూచి నిర్ణయాలు, అంటే తొందరపడే నిర్ణయాలు అనేవి దేనికి పనికిరావు. ఓకే, కాబట్టి ఇలాంటి విషయాల్లో వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తిపరంగా ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. అంటే ఏమైనా ట్రాన్స్ఫర్లు అవ్వడం కానీ, లేకపోతే ఉద్యోగంలో మార్పులు కానీ,
లేదా గతంలో ఏమైనా ఉద్యోగాలు అప్లై చేసి ఉంటే అవి ఇప్పుడు వాళ్ళకి, అంటే అప్పుడు వాళ్ళకి రాకపోవడం, ఇంకో దాంట్లోకి జాయిన్ అయిన తర్వాత ఆ అవకాశాలు రావడం. ఓకే. సో ఏది నిర్ణయం తీసుకోలేకపోవడం, డైనమాలో ఉండడం, ఇది తీసుకుందామా, అది తీసుకుందామా, ఇది వదిలేద్దామా. ఓకే. సో ఇలాంటి డైనమాలో ఉండడం. ప్లస్ దశమ స్థానంలో కర్మస్థానంలో ఉన్నాడు శని భగవానుడు. సో శని భగవానుడు జనరల్గా హెల్త్ ఇష్యూస్ ప్రకారంగా కానీ చూసుకున్నప్పుడు ఈయన దేనికి సంబంధించిన వాడంటే హెయిర్, జుట్టు, దాని తర్వాత మనం సహజంగా గోళ్ళు, పాదాలు, జాయింట్ పెయిన్స్, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా శనికారకుడు. దంతాలు, మన పంటికి సంబంధించి. సో ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం, అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే సడన్ గా, వయసుతో సంబంధం ఏమీ లేదు, సడన్ గా కాళ్ళు లేకపోతే మనకి జాయింట్ పెయిన్స్ రావడం, కాళ్ళు పట్టడం, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ ఇది వరకు అయ్యి ఉంటే అవి మళ్ళీ పాత నొప్పుల కింద రావడం, లేకపోతే ఆల్రెడీ దీర్ఘకాలికంగా అంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు కానీ, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కానీ మళ్ళీ రిపీట్ అవ్వడం వాళ్ళవి. సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయాల్లోనూ ఇటు వృత్తిపరంగాను జాగ్రత్త తీసుకుంటూ వీళ్ళు కూడా శనివారాల నియమాలు పాటిస్తూ ప్రతి, అంటే ఈలో మధ్యలో వచ్చే శని త్రయోదశి కానీ ఇలాంటివి ఏవైనా ఉంటాయి అప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, ప్రతి సోమవారం కూడా సంధ్యా సమయంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి, అంటే రోజు కొంతమంది కుదురుతుంది, కుదరకపోవచ్చు, కనీసం మండే అయినా సరే వెళ్ళి సంధ్యా సమయంలో పొద్దున కాకుండా వెళ్ళి కాసేపు 10 నిమిషాలు అక్కడ కూర్చుని శివాలయంలో స్వామివారి ధ్యానించుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీళ్ళకి ఈ వక్రీకరణ వల్ల వచ్చే ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వాళ్ళు అమ్మయ్య అనుకోవడం అనేది ఉంటుంది. ఓకే. సో మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఈ వక్రీకరణ ప్రభావం, అండ్ వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మృగశిర మనకి 3-4 పాదాలు మిథున రాశిలోకి, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పుష్యమి 1, 2, 3 పాదాలు మనకి మిథున రాశిలోకి వస్తాయి. అయితే మిథున రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు రాశ్యాధిపతి వచ్చి బుధుడు. ఓకే. ఈ సమయంలో అంటే ఈ మిథున రాశి వాళ్ళకి ప్రజెంట్ 9th హౌస్లో మనకి శని భగవానుడు సంచారం చేయడం, ఇప్పుడు ఆయన వక్రీకరించడం అనేది జరుగుతుంది. సో 8th అంటే ఈయనకి 8th లార్డు 9th లార్డు కలిపి ఇక్కడ వీళ్ళకి శని భగవానుడే మిథున రాశికి. సో కాబట్టి ఏంటి, ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ అష్టమ శని యొక్క ప్రభావం ఏమైనా చూపిస్తుందా? ఓకే. అంటే వెనక్కి తిరిగి ఉన్నాడు కాబట్టి ఆ అష్టమాన్ని చూస్తాడు కాబట్టి ఏమైనా అష్టమ శని ప్రభావం ఉంటుంది, ఇది ఎంతవరకు ఉంటుంది అని కానీ చూసుకున్నప్పుడు అష్టమ స్థానము అనేటప్పటికి వీళ్ళకి ఆకస్మికంగా జరిగే మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఓకే. ఆకస్మికము అన్నప్పుడు ఓన్లీ మనం నెగిటివ్గానే ఆలోచించడానికి ఏమీ లేదు, పాజిటివ్గా కూడా మనం ఆలోచించవచ్చు. మళ్ళీ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే 8th హౌస్లో ఏవైతే వీళ్ళు ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా వీళ్ళకి కొద్దిగా పాజిటివ్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు 8th హౌస్ అనేటప్పటికి కొంచెం ధనక్షీణత, ఆరోగ్యము, అనుకోని ప్రమాదాలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి గతంలో ఏమైనా ప్రతికూలంగా ఉంటే ఇప్పుడు కొంచెం అనుకూలంగా ఉంటాయి. ఓకే. అయితే మరి భాగ్యస్థానంలో కూడా ఈయన ఉన్నాడు కదా. సో భాగ్యస్థానం అనేటప్పటికి మనం ఏం చెప్తున్నాము, దూర ప్రయాణాలు, గురువులు, ఆధ్యాత్మికం. ఓకే. 9th హౌస్ వచ్చేటప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మనం పంచమం ఎలా మనం ఉపదేశానికి చెప్పుకుంటామో దీనికి ఉపాసనా స్థానం కలగ చెప్తాం, 9th కూడా ఆధ్యాత్మికంగానే చెప్తాం. ఓకే. సో 9th హౌస్ వచ్చే ఆధ్యాత్మికంగా అంటే వీళ్ళు చేసే ప్రయాణాలు లేదా వీళ్ళ ఆలోచనలు, ఓకే, వీళ్ళ ప్రవర్తించే తీరు, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక పరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు తిరగాలనో, లేకపోతే గురువుల్ని సందర్శించాలనో, లేకపోతే ఏదైనా కొత్తగా మనం ఏదైనా నేర్చుకోవాలనో, అంటే వీళ్ళకి ఏంటంటే ధర్మబద్ధమైన మార్గంలో నడవాలనే కోరికలు, సత్సాంగత్యము, అటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం అనేది ఉంటుంది. ఎందుకంటే కర్మకారకుడు శని భగవానుడు కూడా ధర్మబద్ధంగా నడిచే వ్యక్తి, అధర్మాన్ని ఆయన ఏమి ఇష్టపడ్డు. సో అలాంటి వ్యక్తి 9th హౌస్లో వక్రీకరించి 8th హౌస్ అని చూస్తున్నాడు కాబట్టి 8th హౌస్లో ఉండే ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏదైనా రీచ్ అవ్వాలి, మేము గోల్ పెట్టుకున్నాం, దాన్ని రీచ్ అవ్వాలి, దాన్ని రీచ్ అవ్వడానికి చాలా ప్రయత్నిస్తారు, కష్టపడతారు. ఆ కష్టపడేదానికి ప్రయత్నించడంలో
ఒక్కోసారి మంచి వాళ్ళు రిజల్ట్ అనేది పొందడం కూడా జరుగుతుంది ఓకే. ఇక్కడ. అయితే మరి చాలామంది అష్టమ శనికి అనేటప్పటికీ ప్రభావం చెడుగా ఉంటుంది అని అంటారు కదా. అంటే ఇప్పుడు మరి మిగతా రాశులకి కర్కాటక రాశికి అష్టమ శని ఉన్నప్పుడు మరి విడిగా ఉన్నప్పుడు ఎట్లా చెప్పుకుంటున్నాం, మరి ఇదెందుకు అలా ఉంటుందంటే వక్రీకరించిన గ్రహం యొక్క తీవ్రత అనేది వేరే విధంగా ఉంటుంది. అంటే మనం క్లాక్ వైజ్లో అంటే మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఒకలా ఉంటుంది, వెనక్కి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. సో ఇది వెనక్కి తిరిగి గ్రహం వెనక్కి తిరిగింది కాబట్టి ప్రభావం అనేది మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఏవైతే మనవి పనులు ఆగిపోయాయో ఆ పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఇది మంచిది, ఈ సమయం మంచిది. కాబట్టి అయితే మనం ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, మనం ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నా, మనం ఏదైనా సాధించాలనుకున్నా వాటి అన్నింటికీ కూడా ఈ సమయం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి సమయం బాగాలేనప్పుడు కానీ, మనకి కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు కానీ ఎక్కువగా శ్రమించడం వల్ల మనకి బాగున్న టైంలో అంటే మనకి ఈ పీరియడ్ దాటిన తర్వాత మనకి బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఈ చేసిన కష్టం ఉంటుంది కదా, అది అక్కడ యూజ్ అవుతుంది కంపల్సరీగా. అంటే ఇక్కడ మనం తక్కువ పీరియడ్ కష్టపడ్డాము, బాగా కష్టపడిపోతున్నాము అనిపిస్తుంది, కానీ తర్వాత లాంగ్ టర్మ్ మనం సుఖపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకలేదు. అంటే ఒక్కోసారి మనకి ఎలా అవుతుందంటే లైఫ్ సెటిల్ కూడా అయిపోతుంది. అవును. సో కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సమయంలో కొంచెం హెచ్చు తగ్గులు, కష్టపడుతున్నామని అనిపించినా కూడా వీళ్ళకి భవిష్యత్తులో చాలా బాగుంటుంది. కాబట్టి కేవలం వీళ్ళు ఎక్కడైనా అంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించుకుంటే, అది కూడా ఏంటంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయని కాదు, ప్రతి పనిని కూడా ఆలస్యంగా కాకుండా వెంటనే పనులు పూర్తి చేసుకుంటూ సాగదీయకుండా, దేన్ని కూడా లేజీగా ఉండకుండా ప్రతి పనిని కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ఈ శని భగవానుడు వక్రీకరించిన సమయంలో వీళ్ళకి అంత అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. రెండు ఆకస్మికంగా అంటే ఏవైనా ఆకస్మికంగా వచ్చే లాభాలు కూడా ఉంటాయి దీంట్లో కూడా. అంటే వీళ్ళు ఏదైనా జాబ్ పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంక్రిమెంట్స్ కావాలనుకున్న వాళ్ళు, లేకపోతే వీళ్ళ స్థాయి పెరగాలనుకున్న ప్రమోషన్స్ లాంటివి రావాలనుకున్న వీళ్ళందరికీ కూడా ఈ సమయం కొంచెం మంచిదిగానే మనం చెప్పవచ్చు. కానీ ఏంటంటే ప్రయాణాల్లో కాస్త లాభాలు అనేవి ఉంటాయి, పనులు అవుతాయి, కానీ జాగ్రత్త అనేది మాత్రం కొద్దిగా అవసరం. అదే మొత్తం మీద వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ప్రజెంట్ 9th హౌస్లో వక్రీకరించాడు కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది. అప్పులు ఇవ్వడం కానీ, అలాంటి ప్రామిసరీ నోట్ మీద సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది. వీళ్ళు కూడా వీళ్ళకి అష్టమాధిపతి నవమాధిపతి అయ్యాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించుకుంటూ వీళ్ళు, ఎందుకంటే అష్టమ ప్రభావం అనేది ఉంటుందేమో కాబట్టి శని భగవానుడికి సేవ ఎక్కువ ఇష్టం కాబట్టి ఏమైనా వృద్ధాశ్రమాలు, ఏ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవి ఉంటాయి కదా, అవకాశ అన్నదానం కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పళ్ళు బట్టలు, లేకపోతే మనం ఏవో పాత బట్టలు అనేవి ఇస్తూ ఉంటాం, సో గ్యాదర్ చేస్తూ ఉంటాం, అలా చేయడం కానీ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఇలాంటివి చేయడం ద్వారా కూడా మనకి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. దీంతోపాటు వీళ్ళు కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ చేసుకుంటూ ఉండాలి. మిథున రాశి వాళ్ళకి కూడా ఇది కేవలం మనం గోచార ప్రకారమే చెప్పుకునేదే కాబట్టి వ్యక్తిగత జాతకాలను బట్టి కూడా కొంత రిజల్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే లక్ష్మి గారు, మరి కర్కాటక రాశి వాళ్ళకి శని వక్రీకరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి మనకి రాశ్యాధిపతి వచ్చి మనకి చంద్రుడు. కర్కాటక రాశిలోకి మామూలుగా చూసుకుంటే మనకి పునర్వసు 4వ పాదము, అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది అష్టమ శని యొక్క ప్రభావం. సో అంటే మనకి ఈయన సప్తమ అష్టమాధిపతి శని భగవానుడు. ఈ సప్తమ అష్టమాధిపతి అయిన శని భగవానుడు అష్టమ స్థానంలో వక్రీకరించాడు. అష్టమ స్థానం ఆయుస్థానం, ఆకస్మిక ఇబ్బందులు, లేకపోతే నష్టాలు, మనకి జూదము, అంటే ఇప్పుడు ఈ జూదాలు ఆడి నష్టపోతూ ఉంటారు చాలా మంది, పెట్టుబడులు పెట్టి, లేకపోతే ప్యాకెట్లో కావచ్చు, లేకపోతే ఇంకో పందాల రూపంలో ఈ క్రికెట్ మ్యాచ్లన్నీ బెట్టింగ్స్ అని ఇలా వేస్తూ ఉంటారు కదా, నష్టపోతూ ఉంటారు. లేకపోతే మోసపోవడం, అంటే ప్రత్యేకంగా అలాంటి వాటిల్లో పెట్టకపోయినా కూడా ఎవరో నమ్మి డబ్బు ఇవ్వడం,
మేము ఏదో కష్టంలో ఉన్నాం, లేకపోతే రూపాయికి 10 రూపాయలు వస్తే మీరు ఇందులో డబ్బులు పెడితే అని చెప్పి ఇప్పుడు మనకి ఆన్లైన్లో వాటిల్లో ఏవో రకరకాలు వస్తాయి, ఏదో డబ్బు మీద ఆశతో ఏదో పెడుతూ ఉంటారు, నష్టపోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. లేదా ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ విలువ గల వస్తువులు కొనడం. ఓకే, అవసరం లేకపోయినా కూడా ఖర్చు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ వస్తువు విలువ 10 రూపాయలు ఉంటే మనం 15 రూపాయలు పెట్టుకున్నాం. ఓకే. లేదా ప్రెస్టేజ్ ఇష్యూ కొన్ని చోట్ల గొప్పల కోసం వెళ్ళడం, ఇలా రకరకాలుగా కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ మనకి ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు. అంటే ఒక నష్టం అనేది ఏ రకంగా వస్తుంది అని మనం చెప్పాలి, ఏదో రకంగా వస్తుంది మన కర్మ ప్రారంభాన్ని బట్టి, మన చుట్టుపక్కల ఉండే స్నేహితుల వల్ల కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు. సో ఈ 139 days కొంచెం జాగ్రత్తగా అంటే మామూలుగా కూడా వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. ఓకే, వీళ్ళకి అష్టమ శని వక్రీకరించి సప్తమంలోకి వెళ్తున్నాడు. సో ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తున్నాడో అష్టమ స్థానం వక్రీకరణ వల్ల సప్తమ స్థానం స్పౌస్, ఓకే, అంటే కళత్ర స్థానంగా భార్య లేక భర్త, భార్య అయితే భార్య, భర్త అయితే భర్త ఎలా చెప్తాము సహజంగా. ఇక్కడ కళత్ర స్థానము వ్యాపారము, వ్యాపారం కూడా మనకి సప్తమ స్థానంగా చెప్తాం. సమాజం, మనం కాకుండా ఇంకొకళ్ళు. సో ఇవన్నీ కూడా మనకి 7th house చెప్తోంది. సో 7th house లో చూస్తున్నారు కాబట్టి సమాజపరంగా మనకి కొంత సపోర్ట్ అనేది కావాలి. ఓకే. కళత్ర స్థానం ఇక్కడ అంటే భార్య లేక భర్త అని చెప్పుకున్నాం కదా. సహజంగా సప్తమ స్థానంలో కానీ సప్తమ స్థానం మీద శని భగవానుడి యొక్క దృష్టి కానీ ఉంటే కొంత భార్యాభర్తల మీద ఇబ్బందులు, పరస్పర విరోధాలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అయితే కానీ ఇక్కడ ఏంటంటే వక్రీకరించి చూస్తున్నాడు కాబట్టి కొంత అలాంటివి ఏమైనా ప్రభావాలు ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది. అంటే కొంత అన్యోన్యతాభావంతో మెలగడం, ఒకరినొకరిని అర్థం చేసుకోవడం. అయితే అష్టమ స్థానంలో ఆయన వక్రీకరించాడు కదా, దాని ప్రభావం అయితే ఉంటుంది. ఓకే. ఆరోగ్య ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, పెట్టుబడులు పెట్టే విషయాల్లోనూ ఇలా మనం ఈ ఆన్లైన్ గేమ్స్ అని కానీ జోదాలు కానీ ఇలాంటి ఆడే విషయాల్లోనూ అంటే సడన్ వార్తలు అంటే కొంచెం మనకి నచ్చనివి లేదా అంటే నచ్చనివి మీన్స్ ఏంటంటే మనం బాధపడే వార్తలు, ఒక్కోసారి అశుభ వార్తలు వింటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి కనబడుతోందమ్మా. అయితే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి అష్టమ శని ప్రభావం అయితే ఉంది కాబట్టి వీళ్ళకి ఎంత కాదనుకున్నా అంటే ఎంత వక్రీకరించి ఆయన సప్తమంలోకి చూస్తున్నా కూడా దాని ప్రభావం అనేది ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా వ్యాపారాలు అంటే వక్రీకరించి సప్తమంలో చూస్తున్నాడు కాబట్టి కొత్తగా వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయకుండా ఉండడం అనేది ఉత్తమం. ఓకే. అంటే కొత్తగా పెట్టుబడులు పెట్టడం, ఉన్నవి సాగించుకుంటూ వెళ్ళిపోతే ఇబ్బంది ఏమీ లేదు, కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు మాత్రం పెట్టకుండా ఉండి ఉన్న వ్యాపారాన్ని సవ్యంగా చూసుకోవడం. అది భాగస్వామి వ్యాపారం అయినా వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటున్న వ్యాపారాలైనా సరే ఏవైనా ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం, ప్రాపర్టీ విషయాల్లో వాటిల్లో కాస్త కొంచెం జాగ్రత్త వహించడం ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. అలాగే ఏదైనా ఎలా ఉంటుందంటే వీళ్ళకి వక్రీకరించి ఉన్నప్పుడు 8th నుంచి చూస్తే వీళ్ళకి 3rd house చూస్తుంటాడు కాబట్టి సోదరుల విషయాల్లో అంటే అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, లేకపోతే ఏదో ఒక గొడవ ఉండడం, లేదా కొన్నాళ్ళ పాటు స్తబ్దతగా ఉండడం, మాట్లాడకపోవడం, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, ఇలాంటివి చూసుకుంటే అంటే ఇంకా మిగతా ఇంకేమున్నాయండి అని అనొచ్చు. కానీ ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, మన వ్యవహార పరంగా ఆహార వ్యవహారాలందు జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బయట సమాజంతో మన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ ర్యాపోని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించుకుంటే వీళ్ళు ఈ 4.5 నెలలు ఏదైతే 139 రోజులు ఉందో అది జాగ్రత్తగా వీళ్ళు వెళ్ళిపోవడం, తదనంతరం మళ్ళీ అష్టమంలోకి సవ్యదిశలోకి వెళ్ళిపోయినా కూడా ఏమైనా అంటే ఈ వక్రగతి పోయి వక్రత్యాగం పొందినా కూడా వీళ్ళకి అప్పుడు ఈ కష్టపడిన సమయం ఉంటుంది కదా, ఈ 4.5 నెలలు కష్టపడిన సమయం అది దాని తర్వాత వీళ్ళకి అక్కడికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ 4.5 నెలలు కూడా వీళ్ళు అష్టమ శని ప్రభావం అనేది ఉంటుంది, వక్రీకరించి ఉన్నాడు కాబట్టి ఈ శని భగవానుడికి అధిష్టాన దేవత ఈశ్వరుడు కాబట్టి సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నప్పుడు సెలవులు పెట్టుకుని డబ్బులు నష్టపోయి వెళ్ళమని కాదు, కానీ సాధ్యమైనంత శైవక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఉండడం,
ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, ఈశ్వరునికి అభిషేకము, లేదా బిల్వదళం చెట్లు మనకి దొరుకుతూ ఉంటాయి కదా, మారేడు కాస్త శివాలయాల్లో కానీ ఎక్కడైనా ఉంటే కాస్త ప్రతిరోజు చెమ్ముడు నీళ్లు పోసుకొచ్చి కాస్త దానికి చుట్టూరా ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోవడం, వీలైనప్పుడల్లా ఈ శైవ క్షేత్రాల దర్శనం చేసుకుంటూ ఉండడం, శనివారాలు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా మన శారీరకంగా మన శరీరాన్ని శ్రమింపజేసుకోవడం ద్వారా ఆ పెద్దగా రాబోయే కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం ఈ ప్రదక్షిణ రూపాల్లో వాటిల్లో మనకి పోతుంది అనమాట. కాబట్టి ఫలితం అనేది మనకి చెడు ఫలితం అనేది అనుభవించేది తక్కువ ఉంటుంది. ఓకే, అది కాబట్టి ఇలా చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ శని భగవానుడు వక్రీకరించిన 139 రోజులు కూడా వాళ్ళకి అనుకూలంగా నడిచిపోతూ ఉంటుంది. అండ్ సింహరాశికి ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, మరి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, పరిహారాలేంటి? సింహరాశికి రాశాధిపతి వచ్చి రవి. సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము మనకి సింహరాశిలోకి వస్తుంది. సింహరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఈ శని భగవానుడు అంటే ఈ మామూలుగా సహజంగా కారకత్వాలుగా మనం చూసుకున్నప్పుడు కానీ ఈయనకి 6th 7th అంటే సప్తమాధిపతి అయిన ఈ యొక్క శని భగవానుడు సప్తమ స్థానంలో వక్రీకరించడం అనేది జరుగుతుంది. ఓకే, సప్తమ స్థానంలో ఎప్పుడైతే సహజంగా వక్రీకరించడం అనేది అంటే సప్తమ స్థానం కళత్ర స్థానము, అంతకుముందు వాటిలో చెప్పుకున్నట్టుగా కూడా ఇది బిజినెస్, భర్త లేదా సమాజము, వ్యాపారం, అందులో ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం, ఓకే, ఇవన్నీ కూడా దీంట్లో మనం పెట్టే పెట్టుబడులు ఇవన్నీ కూడా లాభ నష్టాలు ఇవన్నీ కొంతవరకు మనకి దీంట్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, షష్టమాధిపతి కూడా అయ్యాడు. షష్టమ స్థానం ఏమవుతుంది, మళ్ళీ శత్రుస్థానము, రుణస్థానము, రోగస్థానముగా చెప్పబడుతుంది. ఓకే, 6th హౌస్కి 7th హౌస్కి. కాబట్టి ఈయన మళ్ళీ 7th హౌస్లో వక్రీకరించి 6th హౌస్ని చూస్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, 7th హౌస్ అక్కడ కొద్దిగా ఇబ్బంది పడుతుంది. సో చూడడం కూడా చూస్తున్నాడు కాబట్టి అందులో వీళ్ళకి ఏమైంది, అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావం, ద్వితీయంలో కేతు యొక్క ప్రభావం. సో ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఏమవుతుంది అంటే కొద్దిగా ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. 2 సప్తమంలో వక్రీకరించి ఉన్నాడు కదా, కాబట్టి మాట్లాడే విషయాలు సమాజపరంగా అంటే ఒక బంధువులతో కానీ మిత్రులతో కానీ ఒక ఏదో మీటింగ్ పెట్టుకున్నాం, ఒక గ్రూప్లో ఏదో జాగ్రత్తగా ఉండాలి. అది ఇంట్లోనే కాదు బయట అయినా సరే. అంటే మనం మాట్లాడే విధానము ఒక 10 మంది ఉన్నప్పుడు 4గురికి నచ్చవచ్చు, అవును, మిగతా 6గురికి నచ్చదు. అది ప్రతిసారి ఉంటుంది, నచ్చకపోతే మామూలుగా వెళ్ళిపోతారు. అదే మన సమయం బాగాలేనప్పుడు ఏమవుతుందంటే అది మన మీద మాట్లాడినా నచ్చదు. అది ఎలా అంటే మన పెద్దవాళ్ళు చెప్తారే రామ అన్న కూడా బూతులా ఉందనే మాట ఉంటుందంటారు సార్. అలా మనం ఏం మాట్లాడినా కూడా ప్రతిదానికి వంకర్లు టింకర్లుగా ఇది ఇలా ఉంది, అది అలా మాట్లాడారు, కూర్చున్నారు, నించున్నారు అంటే మనని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే మన టైం బాగాలేనప్పుడు ఏమవుతుందంటే అప్పటి వరకు ఎవడో పట్టించుకోవడం అని, బాగాలేనప్పుడే మనది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పటి వరకు ప్లస్ పాయింట్లుగా కనపడేవి కూడా మైనస్ పాయింట్లు అవుతాయి. అక్కడ కొత్తగా ఏముండదు, ఎప్పుడు ఎలా ఉన్నామో ఆ రోజు అలాగే ఉంటాం. కానీ వాళ్ళు చూసే దృష్టి మారుతోంది. ఎందుకు మారుతోంది, మన టైం బాగాలేదు, శని వక్రీకరించి ఉన్నాడు కాబట్టి, ఆయన దృష్టి మార్చుకున్నాడు కాబట్టి వీళ్ళ దృష్టి మన మీద వేరే రకంగా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త. ధన విషయాల్లో అంటే ఖర్చు చేసే విషయాల్లో కాస్త జాగ్రత్తలు వహించకుండా, అతి ఖర్చులుగా వెళ్ళిపోకుండా ఉండడం, లేకపోతే అతి పోకడలు అంటే గొప్ప కోసం ఏదో చేయడం, ఇలాంటివి తగ్గించుకుంటూ ఖర్చుల విషయాల్లో ఖర్చులు నియంత్రించుకుంటూ శత్రువుల్ని పై జయం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఓకే, ఎందుకంటే మనం మాట్లాడే మాట వల్ల కాదు, తీరు వల్ల కావచ్చు, కొంత అనుకోకుండా అంత శత్రువులు అంటే మనలో ఉంటారు, అది పర్వాలా, మనకి బయట ఉండే శత్రువులు వాళ్ళు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో సింహరాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ, ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకుంటూ, కొత్తగా వ్యాపారాలు చేయడం కానీ లేదా వ్యాపారాలలో ఏవైనా కొత్త వాళ్ళు ఏదైనా తెలిసి తెలియని వాళ్ళు సలహా ఇస్తే గుడ్డెద్దు చేయబడినట్టు వాళ్ళు చెప్పిన మాట వినేయడం, లోన్స్ విషయాల్లో కానీ అంటే లోన్స్ ఎవరైనా పెట్టేమంటే చేసేయండి, అప్పులు తెచ్చేయండి, ఇక్కడికి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇలా రెచ్చగొట్టే విషయాలు, మీకు ఎందుకు మేము అన్నాం కదా పద అని చెప్పి వెనకాల మన రాంగ్ వేలో పుష్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాటిలో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటూ
సింహరాశి వాళ్ళు ముందుకు వెళితే వీళ్ళకి ఈ 4.5 నెలలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏ మాత్రము తడబడ్డా, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా, తొందరపాటుగా మాట్లాడినా, అంటే విజన్ అనేది సరిగ్గా లేకుండా, అంటే లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది అనేది ఆలోచించకుండా ఆ క్షణానికి మనకి బాగుందా లేదా అని ఆలోచించుకుని కానీ తొందరపడే నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. ఈ ఆఫ్టర్ ఈ మనకి 139 డేస్ తర్వాత మనకి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ 4 నెలలు ఏదైతే మనం స్ట్రగుల్ అయ్యామో దాని ప్రభావం మంచిగానే ఉంటుందని చెప్పుకుంటున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ కష్టపెట్టి తర్వాత మంచి రిజల్ట్ ఇస్తాడని చెప్తున్నాం. ఇక్కడ కష్టపడే దాంట్లో మనం ధర్మబద్ధంగా ఉండి మనం ఏ పని చేసినా కూడా ధర్మంగా న్యాయంగా మనం చేసి ఒక్కళ్ళకి ఇబ్బంది కలిగించకుండా, అంటే మన ఏదో ఇబ్బంది పడిపోమని కాదు, మన చేతులతో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఈ నెక్స్ట్ మనకి 4.5 months కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే భయపడాల్సిన అవసరం అంటూ మాత్రం ఏమీ లేదు. అంటే ఏదో జరిగిపోతాయి జరగకూడనివి అలాంటి ఇబ్బంది పడి, ఎందుకంటే రోగ శత్రుస్థానానికి కూడా ఆయన అధిపతి అయ్యాడు. సహజంగా గోచార ప్రకారం పాపగ్రహాలు షష్టమ స్థానంలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తాయి. సో ఈయన షష్టమ భావాన్ని చూస్తున్నాడు వెనక్కి తిరిగి, కాబట్టి ఉన్న స్థానంలో వక్రీకరించాడు కాబట్టి కొన్ని వ్యతిరేక ఫలితాలు, దాని ముందు స్థానాన్ని చూస్తున్నప్పుడు కొంత మంచి ఫలితాలతోనూ మిక్స్ అయ్యి వీళ్ళకి సరి సమానంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఎప్పుడు కూడా ఏదైనా దగ్గరలో ఏమైనా గుడి ఉంటే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోవడం, ప్రతి శనివారము రావి చెట్టు మొదట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకుని రాగి చెంబుతో నీళ్లు పోసి కాస్త ఒక దీపాన్ని, నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ దేనితోనైనా సరే దీపాన్ని పెట్టి ఓ 11 ప్రదక్షిణాలు చేసి రావడం. కుదిరినప్పుడల్లా మనకి ఈ వాటిలో గోవులకి మనకి అరటి పళ్ళను ఆకుకూరలను ఏదో ఒకటి ఆహారంగా పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత మనకి ఈ వ్యతిరేక ఫలితాలు కానీ లేదా మనం ఏమైనా ఇబ్బంది పడతాము అనే భావన మనకు కానీ ఉన్నప్పుడు ఇవి తగ్గుతాయి. దీంతో పాటు మనం ప్రతిసారి చెప్పుకునేదే వ్యక్తిగత జాతకాలు కూడా తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకోనే పక్షంలో ఉంటే ఇదే మొత్తం రిజల్ట్ వస్తాయి అనుకోవడానికి లేదు. అది బాగుందనుకో ఇవి తగ్గుతాయి, ఒకవేళ ఇది బాలేక అది బాగాలేదనుకో ఇవి చేసుకోని నియమాల వల్ల కొంత రెండు సమానమై మనిషి ముందుకు వెళ్ళడానికి మాత్రం ఆస్కారం ఉండి ఉంటుంది. కాబట్టి ఇక్కడ శనివారాల నియమాలు పాటించుకుంటూ ఈ యొక్క శని భగవాన్ అనుగ్రహాన్ని పొందడకే చేసే ఏవైతే పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పకుండా మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ లక్ష్మి గారు, మరి కన్యా రాశి వారికి ఈ శని వక్రీకరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, మరి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే అస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకి కన్యా రాశిలోకి వస్తాయి. కన్యా రాశి వాళ్ళకి శని భగవానుడు పంచమ షష్టమాధిపతి. పంచమ షష్టమాధిపతి అయిన శని భగవానుడు షష్టమ స్థానంలో వక్రీకరించాడు. సహజంగా షష్టమ స్థానం రోగస్థానం, శత్రుస్థానం. పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈయన పంచమాధిపతి కూడా అయ్యాడు. అంటే పంచమాధిపతి అనేటప్పటికి ఏమొస్తుంది అంటే సంతానము, మనకి ఉపాసనా స్థానము, అలాగే ప్రేమ వ్యవహారాలు, మన తెలివితేటలు, అంటే ఆ వ్యక్తి యొక్క తెలివితేటలు, ఇవన్నీ కూడా పంచమ స్థానంలో మనకి ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. మన వృద్ధి అంటే తెలివితేటలు అనేది మన తెలివితేటలను బట్టి మన వృద్ధి కూడా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మన తెలివితేటలను బట్టి నెక్స్ట్ వచ్చేది ఏముంటుంది, మన పంచమ స్థానము, మన ఉపాసనా స్థానము, తెలివితేటలు, మన యొక్క సంతానము, ఇవన్నీ అయ్యేటప్పటికి షష్టమ స్థానంలో కూడా మనం ఉండే దాన్ని బట్టే వచ్చే శత్రువులు కానీ రోగం కానీ అన్నీ మనకి తర్వాత స్థానాన్ని కూడా కనబడుతుంది. సో అక్కడ షష్టమ స్థానంలో వక్రీకరించడం వల్ల శత్రువులు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. మనకి తెలియకుండా మనకి శత్రువులు పెరిగే అవకాశం కానీ, లేకపోతే మనం మాట్లాడే మాటల వల్ల కానీ వాళ్ళకి ఇబ్బంది కలగడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశము. ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించుకుంటూ ఉండాలి. అయితే మరి వీళ్ళకు కూడా శని భగవానుడు వక్రీకరించి ఉన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది, అంటే ఓన్లీ ఇక్కడ మనం పర్టికులర్గా శని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ ఇది ఒకటే బేస్ చేసుకోవడానికి లేదు. మిగిలిన వీళ్ళకి మళ్ళీ కన్యా రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు గురువు నవమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ పాజిటివ్ ఇచ్చే రిజల్ట్ అది అలానే ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ షష్టమ స్థానం అంటే పంచమ స్థానం, సంతాన స్థానం. సంతాన విషయాల్లో
కొంచెం వాళ్ళు అల్లరి చేయడం, చిన్నపిల్లలు అయితే ఓకే. మాట వినలేకపోవడం, లేకపోతే కుదురు ఉండకపోవడం, లేకపోతే 1కి 10 సార్లు అర్పించడం, లేదా వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా తల్లిదండ్రులు కొద్దిగా మానసికంగా ఓకే. ఇబ్బంది పడ్డం, లేదా కొంతమందికి ఏమవుతుందంటే దీంట్లో అందరికీ ఇలా ఉంటుందని కాదు, పంచమ స్థానంలో తెలివితేటలుగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ యొక్క తెలివితేటల ద్వారా కూడా ఈ సంతానపరంగా కావచ్చు, వ్యవహారపరంగా ఉండే మార్పులు చేర్పులు చేసుకునే తెలివితేటలు కూడా ఏర్పడే అవకాశం అనేది ఈ కన్యారాశి వాడికి ఈ 4.5 నెలల కాలంలో వీళ్ళకి కనబడుతుంది. ఓకే. అయితే ఇక్కడ మరి ఆరోగ్య విషయాల్లో కానీ చూసుకుంటే సహజంగా పాదాలు, ఓకే, మనకి శని భగవానుడు పాదాలకి సంబంధించిన వాడు కాబట్టి అరికాళ్ళు మంటలు, అదే పాదాల అరికాళ్ళల్లో మనకి ఈ వాటిని ఏమిటంటారు నొప్పులుగా ఉండడం, నడవలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి కాస్త ఆరోగ్య విషయాలు రావడం, అలాంటివి తిమ్మిర్లు కావచ్చు, నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, కొంతమంది పాదాలు వాపులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. సో అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండడం, అలాగే ఎవరితో మాట్లాడినా కూడా ప్రతి వాళ్ళు నా వాళ్లే అనే దృష్టి కాకుండా, నమ్మకుండా వ్యక్తిగత వ్యవహారాలు అంటే వ్యక్తిగతంగా ఏదైనా పర్సనల్ గా ఉండే విషయాలు తొందరపడి షేర్ అంటే ఇది వరకు షేర్ చేసుకోవడం వేరు, ఇప్పుడు షేర్ చేసుకోవడం వేరు. అంటే శత్రుస్థానంలో వక్రీకరించాడు కాబట్టి కొంచెం మనంతటా మన శత్రువులను పెంచుకోకూడదు కదా. కాబట్టి అలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళు. సాధనా ప్రక్రియ ముఖ్యంగా 6th హౌస్ కూడా సాధనా స్థానంగా చెప్తాం కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ప్రత్యేకించి కష్టపడాలి. మామూలుగా అయితే కష్టపడాల్సిన అవసరం అంటే 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్తారు చాలామంది, కానీ నిజంగానే ఇబ్బంది లేదు. కానీ వక్రీకరించి ఉన్నాడు కాబట్టి సాధనా స్థానం కాబట్టి అదేంటంటే సాధన అంటే సాధించడం, ఏదైనా పనిని ఎలా అయినా సాధించడం. సో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దాని బలం తగ్గుతుంది. సో దాని బలం తగ్గినప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొంచెం ఎక్కువ మనం మనంతట పుషప్ చేసుకుని మనంతట మనం దాన్ని ఎక్కువగా సాధించడానికి ఇది ఏ రకంగా వెళ్తే ఈ పని అవుతుంది, ఎవరితో మాట్లాడితే ఈ పని అవుతుంది. సో ఇలాంటి వ్యవహారాలని ఆలోచించుకుంటూ మనంతట మన ప్రయత్నపూర్వకంగా మనకి మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. నేను ఈ పని చేయాలి, ఈ టైం కల్లా కంప్లీట్ చేయాలి, ఈ లోపల పూర్తి చేయాలి, టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్లు అన్ని పూర్తి చేసుకుంటూ ఉంటే దానికి మనకి దైవం కూడా మన తోడవుతూ ఉంటుంది. అంతేగాని నాకు బాగాలేదు కాబట్టి అవ్వదు, ఏ పని మొదలు పెట్టినా అని చెప్పి కూర్చుంటే అవ్వదు. దీన్ని దైవారాధనగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి, గోవుకి కాస్త ఆకుకూరలు, బుధుడు కాబట్టి ఆకుకూరలు కూడా, అలాగే శని భగవానుడు 6వ అయ్యాడు కాబట్టి మనం ఏదైనా ఆవుకు పెట్టేదంటే చిటికెడు అంటే చిటికెడు, ఎక్కువ కాదు, ఒక్క చిటికెడు నల్ల నువ్వులు. ఇప్పుడు బియ్యం అవి పెట్టామనుకో, ఒక చిటికెడు నల్ల నువ్వులు, దాంట్లో పెసలు వేసి నానబెట్టి పెట్టిన ఒక చిటికెడు నల్ల నువ్వులు కలిపి దాంట్లో పెట్టడం. నల్ల నువ్వుల నూనెతో మనకి దీపారాధనలు ఓన్లీ దీంట్లోనే మన పెంకు ప్రమిదలు ఉంటాయి కదా, ఏదో వెండి ఇంట్లో ఎత్తడి కాకుండా పెంకు ప్రమిదలు, మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, వాటిల్లో పెట్టడం. వాటిల్లో పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం. అంటే బెల్లం ముక్క కాకి చాలా ప్రీతి కాబట్టి ఆ బెల్లం ముక్క నివేదన చేయడం. ఆ నివేదన చేసిన బెల్లం ముక్కని మనం ఎక్కడైనా గుళ్ళలోనే దీపం పెట్టినా సరే, ఎక్కడైనా గోడ మీద ఏదైనా పెడితే ఏదో కాకు ఏదో తీసుకుని వెళ్ళిపోతుంది, లేదా చీమలు పట్టేస్తాయి. అలా చేయడం. అలా చేయడం ద్వారా, అలాగే శనివారాలు మామూలు సహజంగానే ఈ ఉన్న సమయంలో వక్రీకరించిన సమయంలో నియమాలు పాటించడం. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా సంతానకారకుడు కూడా ఆయనే కాబట్టి కాస్త పిల్లలు మాట వినడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు శనివారం నాడు ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీస్ చదువుకోవడం. ఈ 4.5 నెలలు కూడా ప్రతిరోజు రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీస్ చదువుకోవడం. పొద్దున్నైనా సాయంకాలం అయినా సరే ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుకోవడం. మంగళవారాలు వీలైతే ఎర్రటి పూలతో మన ఆంజనేయ స్వామికి, అంటే కస్తూరి రంగు పూలు అందరికీ దొరకవు, కాషాయ రంగు అందరికీ దొరకవు కాబట్టి ఎర్రటి పూలతో స్వామివారిని పూజించడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత చెడు ప్రభావం అనేది తగ్గుతుందమ్మా. ఓకే, మరి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ శని ప్రభావం అనేది, అండ్ వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? ఇక్కడ మనకి తులారాశికి వచ్చేటప్పటికి రాష్ట్రాధిపతి వచ్చి శుక్రుడు. ఓకే, అయితే ఇక్కడ తులారాశిలోకి మనకి చిత్త 3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ శని భగవానుడు ఏదైతే ఉన్నాడో మనకి
చతుర్థ పంచమాధిపతి. ఓకే. సో ఇప్పుడు వీళ్ళకి ఆయన పంచమంలో సంచారం చేయడం కూడా వాళ్ళకేం పెద్ద కలిసి వచ్చే విషయం ఏమీ కాదు వాళ్ళకి. సో పంచమ స్థానము సంతాన స్థానం. వీళ్ళకి మళ్ళీ ఏం చూస్తుంది, 4వ స్థానానికి తిరిగి ఉన్నాడు. అవును. సో ఎప్పుడైతే 4వ స్థానానికి తిరిగి ఉంటాడో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం. ఓకే. సో అర్ధాష్టమ శని యొక్క ప్రభావంగా వాహనాల విషయాల్లో, వాహనాలు నడిపే విషయాల్లో, గృహానికి సంబంధించిన విషయాల్లో, గృహ సంబంధిత విషయాలలో, రిపేర్లు, లేకపోతే ఏదైనా రీమోడలింగ్ చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం. పంచమ స్థానంలో కూడా వక్రీకరించి ఉన్నాడు కదా. సో సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో వాళ్ళ కోసం ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అంటే కాలేజీలో జాయిన్ చేయడం కానీ, లేకపోతే వేరే ఊర్లకి ఏదైనా వెళ్ళి వాళ్ళ హాస్టల్లో పెట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఆ పరంగా కానీ ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే గురువుల ఆరాధన చేసేటప్పుడు, లేకపోతే పెద్దవాళ్ళని తిరస్కరించి మాట్లాడడం ఇలాంటివి చేయకుండా ఉండడం. ప్రేమ వ్యవహారాలు వాటికి సంబంధించిన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం. అంటే ఎవరో ఏదో చెప్పారు నమ్మారు ఇలాంటివి కాకుండా కొంచెం నిదానించి నిర్ణయాలు తీసుకోవడం. అలాగే కొంత ఎడ్యుకేషన్ కూడా ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా తగ్గడం. అందులో వీళ్ళకి గోచార ప్రకారంగా కూడా వీళ్ళకి గురుబలం అనేది తక్కువగా ఉంది ఈ సంవత్సరం. సో గురుబలం లేదు, ఇక్కడ కొంత ఎడ్యుకేషన్ కూడా ఇండికేట్ చేస్తుంది. 4th కూడా ప్రాథమిక విద్యను తెలియజేస్తుంది. సో ఇక్కడ 4th ప్రాథమిక విద్యను చేస్తుంది, 5th కూడా కొంత, అంటే ఇది ప్రాథమిక విద్య, అది సెకండరీ దాంట్లోకి వచ్చేటప్పటికి కాలేజెస్ వచ్చేటప్పటికి. కాబట్టి ఇలా కాలేజీ చదువుల్లో కానీ ఈ 10th అట్లా ఉన్న వాళ్ళు విద్యార్థులు ఎవరైనా కొంచెం కష్టపడి చదవాలి. తప్పనిసరిగా కష్టపడి చదువుకుంటే ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యవహార పరంగా ఏదైనా తెలివితేటలు, అంటే మనం చేసే సమర్థత, అంటే మనం ఒక రూల్ చేయాలి, మనం ఏదైనా ఒక చేయాలనుకున్నప్పుడు ఆ రూల్ని మనం చేసేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అంటే వ్యవహార పరంగా జాగ్రత్తగా మన నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాన్ని వాళ్ళ చేత తీసుకున్న నిర్ణయాన్ని ఇంకోటి చేత అది సవ్యంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు పని చేయించడం కూడా నేర్చుకోవాలి. ఓకే. తులారాశి వాళ్ళు. అలాగే కొంత ప్రెషర్ అనేది కూడా ఉంటుంది, వృత్తి ఉద్యోగ పరంగా కూడా కొద్దిగా ప్రెషర్ అనేది ఉంటుంది. చతుర్థ స్థానం కాబట్టి కాస్త తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం. ఏదో మనసుకి ఏదో ఒక ఆలంబన వచ్చింది, ఇది పని అనేసుకుంటున్నాను కాబట్టి చేసేస్తాను అనే తొందరపాటు నిర్ణయాలు కాకుండా కాస్త నిదానంగా ఆలోచించి తీసుకోవాలి. అలాగే భూములు ఏవైనా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కానీ భూముల అమ్మకాలు కొనుగోలు ఇలాంటివి చేసేటప్పుడు మోసపోకూడదు, మోసం చేయకూడదు. కాబట్టి ఇలాంటి 2 వ్యవహారాల్లోనూ కూడా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ, లేదండి మాకు నిజంగా ఇబ్బంది కనబడుతుంది అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వీళ్ళు శని భగవానుడికి సంబంధించి ఏదైనా మనకి దేవాలయాలు మనకి కనబడుతూ ఉంటాయి, లేదా ఏదైనా వేరే చోట్ల వేరే రాష్ట్రాల్లో కూడా మనకి శని భగవానికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం, లేదా శివాలయ దర్శనాలు, లేదా జ్యోతిర్లింగ దర్శనాలు. మనకి ప్రత్యేకంగా జ్యోతిర్లింగాలు శని భగవానికి విశేషంగా, అంటే శని దోషం పోగొట్టుకునే వాళ్ళకి విశేషంగా చెప్పడం అనేది జరుగుతుంది. దగ్గరలో మనకి ఏది దగ్గర అయితే అది. ఇప్పుడు మామూలుగా ఇక్కడ మనకున్న వాళ్ళు జ్యోతిర్లింగాలు అనుకున్నప్పుడు శ్రీశైలం ఇలా దగ్గరగా మనం చెప్పుకుంటూ ఉంటాం, దగ్గరగా ఉన్నాయి. సో అలాంటి వాడికి దర్శనానికి వెళ్ళడం, స్వామివారి దర్శనం చూసుకోవడం. సో ఈ 4 నెలల్లోపు ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకో. అంటే కొంతమందికి అవ్వదు, నాకేం సెలవులు అవ్వండి దొరకదు, మనకి దగ్గరలో ఉన్న వాటిల్లోనే వెళ్ళి దర్శనం చేసుకోవడం. అంటే మనకి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో చూసుకుని రావడం. అలాగే శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, పెద్దల్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తూ ఉండడం. ముఖ్యంగా శని భగవానుడు మనకి జాతకాల్లో కానీ గోచారంలో కానీ బాగాలేదు అనుకున్నప్పుడు ఎలా ఉండాలి అంటే మలిన సంబంధమైన వస్త్రాలు అనేవి ధరించకూడదు. ఓకే. అంటే చాలామంది ఏంటంటే పూజలు పునస్కారాలు రెమెడీస్ అనుకుంటాం, కానీ దీంతో పాటు మనకి శరీర శుభ్రత కూడా రెమెడీ. అవును. ముఖ్యంగా శని భగవానుడికి ఎక్కడ మూలలు నీట్గా లేకపోవడం అని కానీ ఇలాంటివి ఉండకూడదు. అంటే నీట్గా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చెత్త పాడేయడం ఇలాంటివి ఆయనకి నచ్చదు. కాబట్టి ఆయన అనుగ్రహం పొందాలంటే మన ఇల్లు శుభ్రంగా, మనము శుభ్రంగా ఉండాలి, సూర్యోదయానికి పూర్వమే లేవాలి. సో మనం ఏదైతే ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాన్ని మనం పాటించినప్పుడు ఆయన అనుగ్రహం ఇంకా తొందరగా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి నియమాలు పాటించుకుంటూ ఉండడం ద్వారా
కొంత వీళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గించుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. మరి లక్ష్మి గారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శని వక్రీకరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వృశ్చిక రాశికి వచ్చేటప్పుడు విశాఖ 4వ పాదము, ఓకే, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఓకే. వృశ్చిక రాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శని భగవానుడు కానీ చూసుకుంటే తృతీయ చతుర్థాధిపతి. ఓకే. వీళ్ళకి తృతీయ చతుర్థాధిపతి అయ్యాడు, చతుర్థ స్థానంలో వక్రీకరించి ఉన్నాడు. గోచార ప్రకారం ఈ 139 రోజులు మామూలుగా వక్రీకరించి ఉన్నా కాకపోయినా కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది మొదలైంది. ఓకే. వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా ఏళ్ళనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిగా మనం చెప్పుకుంటాం. అయితే ప్రభావం పెద్దల యొక్క వాక్కు ఏమిటి అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. ఓకే. అంటే వాటి తీవ్రత చెడు కానీ ఏమైనా ఉంటే వాటి తీవ్రత స్థాయిలో వీళ్ళు ఇబ్బంది పడేదానికన్నా అర్ధాష్టమ శని వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు అని. ఓకే. వృశ్చిక రాశిలో చతుర్థ స్థానంలో ఆయన వక్రీకరించాడు కాబట్టి తల్లి ఆరోగ్య విషయాల్లోనూ మామూలుగా సహజంగా ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆటంకాలు, ఏదో వెళ్తారు, ఏదో టైర్ పంచర్ అవుతుంది, అక్కడ 2-3 గంటల టైం వేస్ట్, దానివల్ల ఎదర పని ఆగిపోతుంది. సో ఇలా అన్నమాట. ఓకే. ఇలా ఆగిపోవడం, లేకపోతే ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలస్యం అవ్వడం, ఇలాంటివి కూడా ఎదురయ్యే సూచన. అందులో ఇక్కడ ఏమవుతుంది, తృతీయ స్థానంలో వక్రీకరణ కాస్త ఏమవుతుందంటే ఇప్పటి వరకు ఏమైనా అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఉంటే మాత్రం కాస్త తొలగే అవకాశం అనేది కనబడుతుంది. ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి బాగా. అంటే దాని ప్రభావం అనేది తృతీయ స్థానం మీద ఉన్నా కూడా కమ్యూనికేషన్ రంగాల్లో అంటే ముఖ్యంగా మీడియా, జర్నలిస్టులు, లేకపోతే న్యూస్ రీడర్స్, అంటే మనకి కమ్యూనికేట్ చేసే ఏ దాంట్లో ఉన్నా కూడా మనం అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. 2 అది కాకుండా మామూలుగా మనం చిన్న చిన్న మీటింగ్స్ కింద పెట్టుకుంటూ ఉంటాం, లేదా ఇంట్లో వ్యవహారమే అనుకోవచ్చు, చుట్టాల్లో వ్యవహారం అనుకోవచ్చు, లేదా స్నేహితుల్లో ఏదో ఒక పంచాయతీ పెట్టేసి ఆ పంచాయతీని నేను ఏదో తీర్చేస్తాను వాళ్ళ సమస్యల్ని అనుకుని పెట్టుకుంటాను. సో అలాంటి విషయాల్లో అంటే తొందరపడి మాట్లాడకూడదు. అలాగే ఇది వరకు ఏమైనా అప్పచెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య ఏమైనా వ్యవహారపరంగా ఆస్తిపరంగా కానీ ఏమైనా తగాదాలు ఉన్నా, లేకపోతే కొన్నాళ్ళ నుంచి మాట్లాడుకోకుండా ఉండిపోయి స్తబ్దతగా ఉండిపోతారు, గొడవలే ఎందుకు కామ్గా ఉన్నారో తెలియదు, వాళ్ళకే తెలియదు నిజంగా ఎందుకు కామ్గా ఉన్నారో. సో అలాంటి వ్యవహారాలు అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంత వీళ్ళకి పట్టుదల, మళ్ళీ ఇంకోటి ఏదైనా నేను పని చేయాలి, ఇప్పుడు నేను ఆగిపోయిన పని చేయాలి, ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శనిలో ఉన్నారు కదా వీళ్ళు. సో అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు పనులన్నీ జాగుగా నడుస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళల్లో ఒక పని చేయాలని ఒక వేడి పుడుతుంది, నేను ఈ పని సాధించాలి, ఎలా అయినా నేను ఇది కంప్లీట్ చేయాలి అని ఒక ఐడియా రావడం, దానికోసం వెతకడం, ప్రయత్నించడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది మనకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కనబడుతుంది. ఎందుకంటే ఇదివరకు కుటుంబానికి కొంత దూరంగా ఉండడం, అర్ధాష్టమ శని ప్రభావం కూడా గృహానికి సంబంధించింది కాబట్టి ఏదైనా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ, లేకపోతే చూడండి మనకి ఇప్పుడు జనరల్గా అంటే ఇన్ జనరల్గా కనిపించేది పిల్లల కోసం వెళ్తూ ఉంటారు వేరే వేరే దేశాలు. అవును, వాళ్ళకి పురుళ్ళు పోయాలనో లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడడానికనో ఏదో లేకపోతే వెకేషన్ ప్రకారం ఇక్కడ పిల్లలు ఉంటారు, మిగిలిన 1-2 పిల్లలు, మొగుడు ఇక్కడే ఉంటారు, లేదా భార్య ఇక్కడే ఉంటుంది, వీళ్ళు వెళ్ళొస్తారు. అవును. సో ఇలాంటివన్నీ కూడా దూర ప్రయాణాలు, లేకపోతే కాస్త కుటుంబానికి గృహానికి దూరంగా ఉండడం, అది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహారపరంగా ఎలా అయినా కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా వ్యవహారాలు కనపడుతూ ఉండడం, లేకపోతే వీళ్ళు కాస్త బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది, అంటే గృహంలో కూడా ఒక రకమైన వాతావరణం వీళ్ళకి ఏర్పడుతుంది. సరే ఆ వాతావరణం అనేది సంతోషమా దుఃఖమా అనేది ఏర్పరచుకునేది మన దాంట్లో ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం, అంటే ప్రతి దాంట్లోనూ నేను ఉన్నానని దూరిపోకూడదు. ఓకే, నేను చేసేస్తాను, నేను ఉన్నాను కదా, నాతో మాట్లాడచ్చు కదా, ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడడం కానీ, లేదా మనకి సంబంధం లేని విషయాల్లో మనంతటా మనం కలవ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఒక్కోసారి అవి మనకి వ్యతిరేకంగా తయారవుతాయి. కాబట్టి ఎలా ఉంటుందంటే చెప్పేళ్లే
చేసాడులే వచ్చాడులే ఏమైంది ఏం చేయలేకపోయాడని మనం చెప్పింది వినకపోగా మనకి వాల్యూ ఉండదు, మన విలువ మనకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, అప్పటి వరకు ఒక స్థాయిలో ఉన్నది తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి అక్కర్లేని వ్యవహారాల్లో కలవ చేసుకోవడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఈ రాశి వాళ్ళు చేయకుండా ఉండి శుభ్రంగా వీళ్ళు కూడా ఈ శని భగవానుడికి సంబంధించిన నియమాలు పాటించుకుంటూ వీళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి దండకం వీళ్ళ దండకాన్ని రోజు చదువుకోవాలి, అయితే ఎవరి చేతైనా చెప్పించుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది దండకం చదవాలంటే కొద్దిగా తప్పులు వస్తాయని భయపడతాను. దండకాన్ని చదువుకోవాలి, లేదు మేము చదువుకోలేమండి, వినొచ్చు, శుభ్రంగా వినొచ్చు. సుందరాకాండ పారాయణ ఇప్పుడు ఎంతో మంది మహానుభావులు చెప్తున్నారు మనకి, మంచిగా ప్రవచనకర్తలు 300 మంది మనకు అర్థమయ్యేలా పామరులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి మహానుభావులు చెప్పిన సుందరాకాండ పారాయణ వినండి, లేదు మేము చేసుకోగలం, తాత్పర్య భావంతో చదువుకోగలం, ఏదైనా ఒక నియమం పెట్టుకొని సుందరాకాండ పారాయణ చేసుకోండి. శ్లోకాలు అక్కల తాత్పర్యం చదువుకున్నా కూడా చాలు. ఎందుకంటే మళ్ళీ అక్కడ వాగ్దోషం మనం మాట్లాడింది ప్లస్ అక్కడ మంత్రదోషము మళ్ళీ అదొక పాపం అవుతుంది, పుణ్యం పోక పాపం ఎదురవుతుంది. కాబట్టి తెలుగు తాత్పర్యంలోనే చదువుకోండి శుభ్రంగా. ప్రతి శనివారము కూడా ఏదైతే సమయం ఉంది 4.5 నెలల్లో వచ్చే శనివారాలకు లేదా మంగళవారాలు ఏది కుదిరితే అది, మంగళవారం కుదిరితే మంగళవారం, దీంట్లో 7 మంగళవారాలు స్వామివారికి తమలపాకులు ఆకులతో పూజ చేయించుకోవడం, అంటే ఆల్టర్నేటివ్గానైనా చేయించుకోవడం. ఒకరోజు వెళ్ళి సింధూరాన్ని బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనుల మీద లేదా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతిరోజు స్వామివారి యొక్క సింధూరాన్ని నుదుటిని ధరించడం, ఇలా చేసుకోవడం ద్వారా వీళ్ళు వృత్తిపరంగా ఉద్యోగపరంగా మానసికంగా ఇంట్లో గృహంలో ఉండే మనుషుల ద్వారా వీళ్ళన్నిటి ద్వారా ఉపశమనాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఓకే. లక్ష్మి గారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ శని వక్రీకరణ ప్రభావం ఏ విధంగా చూపబోతుంది అండ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ధనుస్సు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే మనకి పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుసు రాశిలోకి వస్తుంది. ధనుసు రాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు. ధనుసు రాశి వాళ్ళకి 3rd హౌస్లో ఉన్నాడు కాబట్టి ఏళ్ళనాటి శని ప్రభావం పోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడ అదే స్థానంలో ఆయన వక్రీకరించి ఉన్నాడు. 2nd హౌస్ అంటే మళ్ళీ వీళ్ళకి ఏళ్ళనాటి శని స్టార్ట్ అయినట్టు, అంటే చూస్తున్నాడు కాబట్టి ఆ ప్రభావ ఛాయలు అనేవి ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, అందులో వీళ్ళకి గురుబలం లేదు. వీళ్ళకి రాష్ట్రాధిపతి గురువైనా కూడా గురుబలం కూడా వీళ్ళకి లేదు. సో కాబట్టి అంటే వ్యవహార పరంగా కుటుంబంలో పెద్దవాళ్ళతో మాట్లాడాడు, వాక్స్థానము అంటే వాక్స్థానాన్ని చూస్తున్నాడు ఈయన. మళ్ళీ ఈయన సహజంగా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అంటే ఈయన మళ్ళీ ఏం చూస్తాడు అనుకున్నప్పుడు చతుర్థ స్థానాన్ని చూస్తాడు మళ్ళీ. అంటే గృహంలో ఎవరైతే పెద్దవాళ్ళు కానీ ఇంటి పెద్దలు కానీ వ్యవహారపరంగా ఉంటాయో ఆ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడేయడం లేదా అతిగా మాట్లాడడం, సమయానికి భోజనం చేయడం, ఆహార నియమాలు పాటించడం, ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా ధనుసు రాశి వాళ్ళు చేయాలి. అలాగే తృతీయంలో వక్రీకరించాడు కదా, సో కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. దగ్గర ప్రయాణాలు మాట మాటికి పడుతూ ఉండడం, ప్రయాణం చేసిన చోట మళ్ళీ అంటే ఒకే చోట కానీ కాదు, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడం, ప్రయాణాల్లో ఇబ్బందులు, ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇలాంటివి కూడా ఉంటాయి. అలాంటి వ్యవహారాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే. శత్రువు వృద్ధి, ఎందుకంటే ఆల్రెడీ 6వ స్థానంలో గురువు యొక్క ప్రభావం అనేది కనబడుతుంది, అక్కడ బలం లేదు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడే మాట వల్ల మనకి శత్రువు వృద్ధి కూడా పెరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ 139 రోజులు ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలి అనుకున్నా మౌనవ్రతం చేసినా చేయకపోయినా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. వ్యవహార పరంగా ఎప్పటికప్పుడు నేను ఏం చేస్తున్నాను అనేది వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. నేను తప్పు చేశాను, ఒప్పు చేశాను, పొద్దున ఒక పని చేసాం, మనకి రిజల్ట్ మనం అనుకున్న దాంట్లో రాలేదు, రానప్పుడు వెంటనే దాన్ని మనం వెరిఫై చేసుకోవాలి, మనం ఎక్కడ తప్పు చేసాం అంటే ఇది మళ్ళీ మొన్న రిపీట్ కాకూడదు. రిపీట్ కాకుండా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఇంకొకటి, ఈ
ఒరిజినల్గా అంటే మామూలుగా మనం చూసుకుంటే సంతాన స్థానం అంటే ఈయన వక్రీకరించకుండా ఉన్నప్పుడు కానీ ఈయన 3వ స్థానాన్ని నుంచి చూసినప్పుడు సంతాన స్థానాన్ని చూస్తాడు కాబట్టి సంతాన విషయాల్లో కూడా జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. ఓకే. సంతాన పరంగా వాళ్ళ విద్య డౌన్ అవ్వడం ఇలాంటి వ్యవహారాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి సంతాన పరంగా వివాహాల పరంగా వివాహాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలాంటప్పుడు కూడా కొద్దిగా వ్యవహారపరంగా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్తూ ఉండడం ద్వారా ధనుసు రాశి వాళ్ళకి కొంత అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని వ్యక్తిగత జాతకంతో కూడా అంటే రెండింటిని క్లబ్ చేసి రిజల్ట్ అనేది చెప్పుకోవాలి. ఎప్పుడు గోచార ఇది మనకి కేవలం గోచార ప్రకారం మనం చెప్పుకునేది, కానీ వ్యక్తిగత జాతకం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తిగత జాతకం యొక్క రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ అవ్వు నెగిటివ్ రిజల్ట్ అవ్వు ఏవైతే ఉంటాయో దీన్ని రెండింటిని క్లబ్ చేసుకుని ఓహో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది జరిగే అవకాశం ఉందని అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పుకోలేం. కానీ ఈ సమయంలో ఈ 4.5 నెలల పాటు మాత్రం 139 రోజులు శని వక్రీకరించిన సమయంలో ధనుసు రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకునే అన్నదమ్ముల వ్యవహారాల్లో, గృహ మార్పుల్లోనూ, ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు, అలాగే ఖర్చుల విషయాల్లో, మాట్లాడే విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా జాగ్రత్తగా వహించుకుంటే ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో కష్టపడినట్టుగా ఉంటుంది, మనం ఏదో మాటలు పడినట్టుగా ఉంటుంది, కాస్త ఏదో మన శరీరానికి అలసటగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ దాని తర్వాత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఎలా మార్చుకోవాలి అంటే మనకి కష్టంలో ఉన్నప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు అంటారు. మన కష్టం ఉన్నా లేకపోయినా కూడా భగవంతుడిని నమ్ముకోవడం ద్వారా ఎవరికి ఇష్టమైన దైవం వాళ్ళది, కానీ ఇక్కడ అధిష్టాన దైవం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుని కానీ లేకపోతే మనకి హనుమంతుడిని కానీ ఆరాధన చేయడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఒకవేళ లేదండి మాకు అమ్మవారి ఇష్టం, ఏదైనా ఒకటే మనకి, కానీ ఏంటంటే మనం చెప్పేటప్పుడు అలా చెప్తాం, కానీ ఏదైనా సరే మనం ధర్మంగా ఎవరిని ఆరాధించినా కూడా నిర్మలమైన మనస్సుతో ఎదరవాళ్ళు అంటే మన లోపల కుళ్ళు కుతంత్రాలతో కాకుండా నిర్మలమైన మనస్సుతో భగవంతుడిని ఆరాధన చేయడం, 10 నిమిషాల ఆరాధన చేసినా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది. అంతేగాని పూజ ఒక చోట మనసు ఒక చోట తను ఒక చోట పెట్టుకొని చేయడం ద్వారా ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి ఇలాంటి మనం శనికి సంబంధించిన నియమాలు పాటించుకోవడం, శనివారాలు వీళ్ళు కూడా నియమాలు పాటించుకుంటూ ఉండడం ద్వారా కొంతవరకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు. దీంతో పాటుగా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కవచం పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఓకే, మరి లక్ష్మి గారు మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ శని వక్రీకరణ ప్రభావం, అలాగే వీళ్ళు ఎటువంటి ప్రభావాలు తగ్గించుకోవాలి అంటే పరిహారాలు చేసుకోవాలంటారు? మకర రాశిలోకి చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే వీళ్ళకి శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలోకి వస్తాయి. మకర రాశికి అధిపతి శని భగవానుడే, ద్వితీయాధిపతి కూడా ఈయన అయ్యాడు, అంటే జన్మ ద్వితీయాధిపతి. సో ఎప్పుడైతే జన్మాధిపతి వీళ్ళకి ఏళ్ళనాడు శని నడుస్తోంది, ప్రభావము ద్వితీయంలో ఆయన వక్రీకరించడము. సో ద్వితీయము అనేటప్పటికి సహజంగా మనం చెప్పుకునేది కుటుంబ స్థానము, ఆర్థికం, వాక్కు, ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా చెప్తాం. సో ఎప్పుడైతే కుటుంబ స్థానంలో ఆర్థిక స్థానంలో శని భగవాను సంచారం చేస్తున్నాడో ఖర్చులు అధికంగా ఉంటాయి సహజంగా. మాట విలువ లేకపోవడం అంటే ఆ వ్యక్తికి విలువ లేకపోవడం, ఇబ్బంది పడుతూ ఉండడం, అంటే ఆల్రెడీ వీళ్ళకి జరుగుతోంది. గత 4.5 సంవత్సరాల నుంచి ఇప్పుడు రేపు ఈ ఏదైతే పీరియడ్ ఉందో ఈ పీరియడ్ అయిపోతే వాళ్ళకి ఏళ్ళనాడు శని అయిపోయినట్టే మకర రాశి వాళ్ళకి. కానీ ప్రభావం అనేది మాత్రం వక్రీకరించాడు కదా ఇప్పుడు. సో వక్రీకరించడం మళ్ళీ జన్మలోకి చూస్తాడు. ఎదరు ఉన్నాడు, కుంభరాశి ఎదరు ఉంది, కుంభంలో వక్రీకరించాడు, వెనక్కి తిరగడం అంటే మకరం, మళ్ళీ తన రాశినే తను చూసుకుంటూ ఉంటాడు. అయితే స్వక్షేత్రమే అయ్యింది కాబట్టి ఎవరు తన ఇల్లుని తాను పాడు చేసుకోవాలని అనుకోడు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం ఉన్నాం జనరల్గా మనం చేసేదేంటి, ఎవరైనా గొప్పకొని అంటే ఎదరవాడు చెడు గురించి ఆలోచిస్తాడు కానీ వాడు చెడు గురించి వాడు ఎవడో ఆలోచించడు, అంతే కదా. సో ఎవరి ఇల్లుని వాడు కూలగొట్టుకోవాలని అనుకోడు. సో ఇక్కడ కూడా ఏంటంటే శని భగవాను వక్రీకరించి చూస్తున్నా
తన స్వక్షేత్రమే కాబట్టి కొంచెం కొంత ఉంటుంది, కానీ మానసికంగా కొద్దిగా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, కొంచెం ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే తనుభావ స్థానాన్ని చూస్తాడు కాబట్టి, మనస్సుకు సంబంధించిన వాడు, బుద్ధికి సంబంధించిన స్థానం కాబట్టి, అంటే మొత్తం మన యొక్క బుద్ధి శరీరానికి సంబంధించిన స్థానం కాబట్టి ఏమవుతుందంటే మన ఆలోచన యొక్క ప్రభావం మన మీద పడడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే మనం చేసే ఆలోచన అనేది సవ్యంగా ఉండాలి. ఎప్పుడైతే మన ఆలోచన విధానం, మనం వెళ్ళే సరళి, వ్యవహరించే తీరు, ఇవన్నీ ఎప్పుడైతే బాగుంటాయో ఆటోమేటిక్గా మనకు కూడా బాగుంటుంది. ఓకే, అంటే ప్రతి విషయాన్ని మనసును తీసుకోకుండా అతిగా ఆలోచించకుండా ఇలా ఉండాలి. అలాగే మరి వక్రీకరించడం, మరి ధనస్థానంలో వక్రీకరించాడు కదా, కాబట్టి వక్రీకరించాడు కాబట్టి ఖర్చులు కొంత కంట్రోల్లోకి అవ్వడానికి కొద్దిగా అవకాశం, అంటే కాస్త తెలివితేటల్ని ఉపయోగిస్తే కాస్త ఖర్చుని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే, రెండు, ఈ విద్యార్థులు కానీ లేకపోతే ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలైతే బాగా చదువుకొని రుబ్బేయడం, మార్కులు టార్గెట్ పెట్టుకొని. ఇప్పుడు ఈ మార్కెటింగ్ సైడ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ఓకే, అవును. అదే మార్కెటింగ్ ఎందుకు, పిల్లల టీచర్స్ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి కదా, ఇంతమంది పిల్లల్ని జాయిన్ చేయాలి, ఇంతమందిని ఇలా చేయాలి. సో టార్గెట్స్ ఎవరికైతే ఉన్నాయో ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అది కొంచెం ప్రెషర్ టైంగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే కొంచెం ఎక్కువగా అధికారుల యొక్క ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ అవి బయటకు వచ్చి చేయడం ద్వారా కొంతవరకు మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఈయనే వక్రీకరించి ఉండి ఏలాడితేనే జరుగుతున్నాం, మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది? అంతే కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ దైవారాధన చేసుకుంటాం, అక్కర్లేని విషయాలు పట్టించుకోకుండా ఉండడం. ముందర ఏంటి అంటే ప్రతిదాన్ని 1కి 10 సార్లు లాగడం. ఒక వ్యవహారం ఏదైనా ఉంటే దాన్ని అతిగా ఆలోచించకుండా అక్కడితో అక్కడ కట్ అయిపోయిందా లేదా అన్నది, అంటే ఏదైనా మన దగ్గరికి ఎవరైనా ఒకళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఆహా అలానా, సరే విని వదిలేయడం. లేదు, ఏదైనా చేయగలిగితే ఒక ముక్కలో ఇది నేను చేస్తాను, ఈ టైంలో చేస్తాను, లాగ్ చేయకుండా అక్కడికక్కడ కట్ చేసేసి బయటకు వచ్చేయడం. అలా చేసుకోవడం అంటే, ఎందుకంటే ద్వితీయ స్థానంలో వాక్కు స్థానంలో వక్రీకరించాడు కదా, మనం ఏదైనా తూలి మాట్లాడితే అది మళ్ళీ వేరే దానికి దారితీస్తుంది. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మితంగా మాట్లాడడం, వ్యవహారం ఎక్కువగా అంటే పని ఎక్కువ చేయడం, మితంగా మాట్లాడడం, ఇలాంటివిగా వ్యవహరించుకుంటే విద్యార్థులు కావనివ్వండి, ఉద్యోగస్తులు కావనండి, రాజకీయ నాయకులు కావండి, ఎవరికైనా సరే కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కూడా గోచార ప్రకారం మనం ఈ 139 రోజులు చెప్పుకుంటున్నది మాత్రమే. మళ్ళీ ఆయన సవ్య దిశలోకి వెళ్ళినప్పుడు దానికి ఉండే ప్రభావం అనేది దాని మీద ఉంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే ఈ వ్యవహారం అంటే ఈ 139 రోజులు మనకి ఏదైతే పీరియడ్ ఉందో ఈ పీరియడ్లో కాస్త ఇప్పుడున్న దానికన్నా అమ్మ ఇంకా ఇబ్బంది పడుతున్నాను అని అనిపిస్తుంది, కానీ భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. కొంత ఏనాడిసిన ప్రభావం ఉంటుంది, లేకుండా ఉండదు. కానీ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా కూడా చెడు మాత్రం జరగదు. కానీ జరగకూడదంటే దీంతో పాటు దైవారాధన కూడా చాలా అవసరం. కాబట్టి ఇక్కడ కూడా శని భగవానుడికి మనం ఇదే చెప్పండి, దక్షిణామూర్తి ఆరాధన. దక్షిణామూర్తి కూడా ఈశ్వరుడే కాబట్టి ఈశ్వరారాధన, మామూలు దైవ దర్శనము, ధర్మబద్ధమైన నడవడిక, సాధ్యమైనంత వరకు సత్సంగత్యము, గురువుల యొక్క సేవ, గురువులు పెద్దవాళ్ళ యొక్క సేవ, మనకు తోచిన సహాయం చేయడం. మన ఏదో మార్చుకుని ఎదరవాళ్ళకి సహాయం చేయడం కాదు, మనకున్న దాంట్లో సహాయం చేయడం. అలాగే సహాయ సహకారాలు పెద్దవాళ్ళకి అవ్వచ్చు, చిన్నవాళ్ళకి అవ్వచ్చు, ఆర్థికంగా కావచ్చు, మాట సలహా అవ్వచ్చు. సలహా అంటే ఆర్థికంగానే కాదు, ఒక వ్యవహారపరంగా కూడా సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలా ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఇవ్వడం. కాస్త శనివారాలు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా కృష్ణుడి దగ్గర కానీ విష్ణువు దగ్గర కానీ ఎక్కడైనా సరే ఒక తులసి దళాన్ని సమర్పించడం. కాస్త ఆ తులసి దళాన్ని సమర్పించి మీకు వచ్చింది ఏదో శ్లోకమే చదువుకుంటే కొంత ఈ ప్రభావం అనేది తగ్గుతుంది. మరి లక్ష్మి గారు, కుంభరాశి వాళ్ళకి ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వారు ఎటువంటి పరిహారాలను పాటిస్తే మంచిదంటారు?
కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు మనకి కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశికి అధిపతి కూడా శని భగవానుడే. అది ఆయన స్వక్షేత్రము, మూల త్రికోణ స్థానము అయ్యింది. సో కానీ ఈయనకి ఏమయ్యాడు, వ్యయాధిపతి అయ్యాడు. వ్యయాధిపతి అయ్యి జన్మలో ఉండి వక్రీకరించాడు. అందులో కుంభరాశి వాళ్ళకి ఏనాడు శని అవ్వడం, వీళ్ళకి ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు యొక్క ప్రభావం, గురుబలం లేకపోవడం, చాలా రకాలుగా ఈ కుంభరాశి వాళ్ళు ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ప్రజెంట్ కూడా. చాలా వ్యవహారాలు మటుకు అంటే వాళ్ళకి బాగుంది అంటే చెప్పుకోవాలంటే వాళ్ళ జన్మజాతకంలో బాగుంది అనుకోవాలి. జన్మజాతకం అద్భుతంగా ఉంది కాబట్టి వాళ్ళకి గోచారం బాగాలేకపోయినా ఎందుకంటే ఆరోగ్య విషయాలు, లేకపోతే సంతానపరంగా ప్రెషర్స్, ఇంట్లో పెద్దవాళ్ళు, ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు, ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంట్లో ఇబ్బందులు ఎక్కువగా ఉండడం. వ్యవహారపరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువులు కావచ్చు, ఆరోగ్యాలు కావచ్చు, పెళ్ళిళ్ళు ఏదైనా ఇంట్లో పరంగా వీళ్ళకంటూ వీళ్ళకి వర్క్ పెరగడం. ఇప్పుడు ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు, ఆయన జన్మలో ఉన్నాడు. జన్మలో ఉన్నప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండడం, ఏదో ఒకటి ఆలోచనలు, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, నేను ఎందుకు ఏం చేయలేకపోతున్నాను, లేదా నాకెందుకు ఇలా జరుగుతోంది, ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ చేసుకుంటూ ఉండడం. లేదు ఇప్పుడు వ్యయ స్థానం వైపుకి వెళ్తాడు. సో ఇప్పుడు మళ్ళీ హాస్పిటలైజేషన్, ఖర్చులు, ప్రయాణాలు, దూర ప్రయాణాలు, అక్కర్లేని ప్రయాణాలు, ప్రయాణాల్లో అలసటలు, లేదా ఇంట్లో ఎవరైనా ద్వితీయంలో ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి వక్రీకరించి ఉన్నప్పుడు మళ్ళీ ద్వితీయాన్ని చూస్తాడు. సో ఇంట్లో పెద్దలు వాళ్ళకు బాగాలేకపోవడం వల్ల 10 సార్లు హాస్పిటల్కి తిరుగుతూ ఉండడం, సో వ్యవహారపరంగా ఖర్చులు అవుతూ ఉండడం, పెట్టుబడుల్లో సరిగ్గా లాభాలు లేకపోవడం, సో మనంతటా మనం ఇబ్బంది పడుతూ ఉండడం, ఖర్చు ఆలోచన ఖర్చు కూడా ఎక్కువ. ఖర్చు అంటే అక్కడ డబ్బు ఖర్చు ఒకటే కాదు, 12వ స్థానము అనేటప్పుడు చాలా మంది డబ్బు ఖర్చు ఒకటే అనుకుంటారు. డబ్బు ఖర్చు, శారీరక ఖర్చు, విపరీతమైన శ్రమ, అంటే ఊపిరి తీసుకోలేని ఖాళీ ఉందండి. కొంతమంది చూడండి, మనం వ్యవహారపరంగా మాట్లాడేది ఏదంటే దమ్మిడి ఆదాయం లేదు మనకి అని చెప్తూ ఉంటారు. కష్టపడడం మాత్రం కూడా అంత కష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వ్యవహారంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ 12th హౌస్ మనకి వక్రీకరించి ఉండడం, అందులో జన్మలో వక్రీకరించి ఉండడం వల్ల ఇలాంటి కుంభరాశి వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. అందులో దీంతో పాటుగా వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త వీళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. కొంచెం దంతాలకు సంబంధించిన వ్యవహారాలు, ఈ దవళ్ళు ఇక్కడ ఎముకలు ఉంటాయి కదా, దీనికి సంబంధించిన వ్యవహారాలు, అరికాళ్ళు, ఇలాంటి వాటికి ఆరోగ్య విషయాలు తప్పనిసరిగా ఈ యొక్క రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఏనాడు శని ప్రభావం వీళ్ళకి ఉండడం, వక్రీకరించి ఉన్నా కూడా మళ్ళీ అది కూడా ఆయన స్థానం అవ్వడం, వ్యవహారపర అంటే ఆయన 12వ స్థానం అవ్వడం, కొంత వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ఖర్చులు, అనారోగ్యాలు వీటి నుండి తప్పించుకోవడానికి ఎలా అనుకున్నప్పుడు కంపల్సరీగా దైవారాధనే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి కుదిరితే ప్రతిరోజు మనకి నవగ్రహాల్లో నీలాంజన సమావాసం అని చెప్పి ఉంటుంది. దాన్ని ప్రతిరోజు 19 సార్లు చదువుకోవడం. దాని తర్వాత ఆ శ్లోకాన్ని ప్రతిరోజు అంటే కొంతమంది బయటికి వెళ్ళలేరు, ఇంట్లోనే ఉండిపోతారు. సో అలాంటి వాళ్ళు 19 సార్లు చదువుకోవడం. అలాగే నల్లటి వస్త్రాలు, మనం శనికి తైలాభిషేకం చేయించుకున్నప్పుడు నల్లటి వస్త్రాలు ధరించి స్వామివారికి వేయడం. అలాగే మనం ఎవరికైనా నువ్వులకు సంబంధించిన పదార్థాలు దానం అక్కల, దానం అంటే ఎవరు తీసుకోరండి, పంచి పెట్టడం, గుళ్ళల్లో ప్రసాదాల కింద పంచి పెట్టడం, మనం వాడే పదార్థాలు ఎక్కువ వాడడం. అలాగే సాధ్యమైనంత వరకు కాకి వాటికి పక్షులకి నీళ్లు పెడుతూ ఉంటాం. కొంతమంది పెడతారు, కొంతమంది కాస్త పక్షులకి వాటికి నీళ్లు పెడుతూ ఉండడం. ఇలాంటివి అంటే భూతదయ అనేది చాలా అవసరం. అంటే భూతదయ అంటే మనం కూడా వాటిలో ఒక భాగమే. కాబట్టి ఎవరికైనా ఆకలిస్తుంది అన్న వాళ్ళకి అన్నం ప్రత్యేకంగా మనం గుళ్ళలోకి వెళ్ళి 1000 లక్షలు పెట్టి పూజలు చేయించుకోకపోయినా ఇలాంటి వ్యవహారపరంగా ఇలాంటి భూతదయ కాస్త ప్రతిరోజు
శివాలయానికి కానీ దగ్గరలో ఏ గుడి ఉంటే గుడికి వెళ్ళాం, ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు మెడిటేషన్, యోగా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండడం ద్వారా ప్రభావం అనేది తగ్గుతుందమ్మా. ఓకే లక్ష్మి గారు, ఫైనల్గా మీనరాశి వాళ్ళకి ఈ శని వక్రీకరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాటించవలసిన పరిహారాలు ఏంటి? మీనరాశికి వచ్చేటప్పటికి మనకి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కూడా మనకి ఈ మీనరాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి వచ్చి గురువు. ఓకే. అయితే వీళ్ళకి లాభ వ్యయాధిపతి అయ్యాడు. లాభ వ్యయాధిపతి అయ్యాడు. వీళ్ళకి ఈ సంవత్సరం నుంచి అంటే మనకి వీళ్ళకి ఫస్ట్ ఏళ్ళనాడు శని అంటే వీళ్ళకి మామూలుగా 2.5 సంవత్సరాల్లో వీళ్ళకి మొదటి 2.5 సంవత్సరాలు మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని అనేది మొదలైంది. ఈయన ఎక్కడ ఉన్నాడు? శని వ్యయ స్థానంలో ఉన్నాడు. ఓకే. వ్యయ స్థానంలో ఉండి వక్రీకరించి మళ్ళీ లాభస్థానం వైపు చూస్తున్నాడు. లాభస్థానం అనేది ఆల్రెడీ మనకి ఇన్వెస్ట్మెంట్స్, మన కోరికలు అంటే మనం నెరవేర్చుకునే మన లక్ష్యాలు నెరవేర్చుకోవడం, అవును. సో వీటిని అన్నిటిని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో దానికేసి చూస్తున్నాడు, వక్రీకరించడం, వ్యయంలో వక్రీకరించి ఉన్నాడు. సో ఏనాడు శని ప్రభావం వల్ల విద్యార్థులకు అవ్వచ్చు, ఉద్యోగస్తులకు అవ్వచ్చు, ఎవరికైనా సరే కొద్దిగా వ్యవహారం కొద్దిగా డౌన్ అవ్వడం, అంటే గురుబలం కూడా లేకపోవడం, విద్యార్థులకైతే శ్రద్ధ తక్కువగా ఉండడం, ఇతర వ్యాపకాలు ఎక్కువగా ఉండడం, ఖర్చులు ఎక్కువగా, శ్రమ ఎక్కువ తిరుగుతూ ఉండడం, ఒక పని ఏదో ఒక పని వరకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత పని మర్చిపోవడం. ఓకే. ఓ 10 సార్లు తిరుగుతూ ఉంటారు చూడండి కొంతమంది, ఎందుకు తిరుగుతున్నామో తెలీదు. వ్యవహార పరంగా మనకి టైంకి వెళ్ళలేకపోవడం. 2 కాస్త కొంచెం సమాజపరంగా వ్యవహారపరంగా కొంత మన గౌరవానికి కానీ మనది ఏదైనా డౌన్ అవుతోందేమో అని ఫీల్ రావడం. ఓకే. హాస్పిటలైజేషన్ మనకనే కాదు, అంటే ఆ రాశిలో ఉన్న వాళ్ళకనే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, పెద్దవాళ్ళ కోసం కావచ్చు, ఎవరి కోసం ఏదో రకంగా మనం హాస్పిటల్ని దర్శనం చేసుకుని రావడం. ఓకే. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అంతే కదా. సో కొంత కర్మ ఫలితం అనేది ఉన్నప్పుడు మనకే అవ్వాలని రూల్ లేదు. అవును. ఏదో రకంగానైనా సరే మనం వాళ్ళ సహాయం రూపంలో, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ కోసం వెళ్లాల్సి వస్తుంది, ఓ పూట అక్కడ ఉండాల్సి వస్తుంది, అక్కడ అన్ని చూడాల్సి వస్తుంది, తప్పదు. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి, ఆయన వక్రీకరించి ఉన్నాడు కాబట్టి కొంత వ్యతిరేక ప్రభావం, అందులో వక్రీకరించి లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇది వరకు ఏదైనా స్ట్రక్ అంటే బ్లాక్స్ ఏర్పడే ఉంటే, అంటే లాభాల్లో కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వ్యవహారాలు, అంటే ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించినవి అవి వాటివి ఏవైనా వాటికి సంబంధించిన లోన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, సిగ్నేచర్స్ అనో అథారిటీస్ నుంచి మనకి రావాల్సినవి ఇవన్నీ ఏమైనా బ్లాక్ అయిపోయిన ఉంటే అవన్నీ కూడా నెమ్మదిగా ఓపెన్ అవ్వడం, నెమ్మదిగా దారులు, అంటే వ్యవహార పరంగా లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించినవన్నీ కూడా నెమ్మదిగా అవుతాయి. అయితే దీంతో పాటుగా ప్యారలల్గా ఏమవుతుంది అంటే ఇటు పక్కన కొంత ఇవి కూడా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఇటు పనులు అవుతూనే ఉంటాయి, ఇటు పక్కన పడాల్సిన ఖర్చులు. అంటే ఇక్కడ మనం ఎలా ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒక వ్యాపారం చేసాం, దానికి కావాల్సిన వ్యవహార పరంగా కావాలి, దానికి మామూలుగా అయితే మనం డబ్బులు ఇవ్వక్కలేకపోవడమో ఫ్రీ సర్వీసో ఇచ్చినా కూడా కొంత ఇవ్వడమో అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, 5,000 ఇచ్చే చోట 10,000 ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మరి ఖర్చు బ్యాలెన్స్ అవుతుంది కదా, లాభస్థానాన్ని చూపెడుతోంది, వ్యయస్థానాన్ని ప్రభావం వక్రీకరించింది కాబట్టి దాని ప్రభావం కూడా చూపెడుతోంది. సో ఇలాంటివన్నీ కూడా కోరికలు తీరుతాయి, కానీ కష్టపడాలి. ఓకే. ఎలా కష్టపడాలి? తిరగాలి. ఓకే. ఎక్కడికో వెళ్తాం, మధ్యలో కారు ఆగిపోతుందో, బండి ఆగిపోతుందో, బస్సు దొరకదో, ఏదో అవుతుంది, కంపల్సరీ 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది, వెళ్తాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వ్యవహారం అవుతుంది, కానీ ఇక్కడ ముందర శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అనుకోని అడ్డంకులు ఉంటాయి, కష్టపడాలి, పని అవుతుంది, కష్టపడాలి. కష్టపడినప్పుడు మాత్రమే పని అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఓకే. కష్టపడితే మాత్రమే పని అవుతుంది. ఎందుకంటే ముందు వ్యయస్థానంలో వక్రీకరించాడు, వక్రీకరించడం వల్ల లాభస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి వక్రీకరణ అనేది ఎక్కడైతే జరిగిందో అది శ్రమింపజేసే స్థానం కాబట్టి శ్రమను అధికంగా ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ శ్రమని మనం ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఓకే.
నువ్వు ధార్మికంగా ఖర్చు పెడుతున్నావా, నీ యొక్క జీవనశైలి కోసం ఖర్చు పెడుతున్నావా, లేదా అధర్మం కోసం ఖర్చు పెడుతున్నావా, దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే. ఈ 12వ స్థానంలో నువ్వు చేసే పనిని బట్టి 11వ స్థానంలో నీ లాభం అనేది ఉంటుంది. ఓకే. సో కాబట్టి మనం వేసుకునే ప్లాన్స్ ఏమున్నాయి, ఏం చేయాలి అనేవి కూడా క్లియర్గా ఉండి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, అది ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే, ముఖ్యంగా రాజకీయ నాయకులు కాస్త కొంచెం డుషుములు ఇలాంటివి కంపల్సరీగా ఉండడం, మాటలు పడడం. నెక్స్ట్ కొంత స్పౌస్ ఇలాంటి వాళ్ళ వ్యవహారాల్లో వాదోపవాదాలు ఉండడం, ఇలాంటివి కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే వ్యవహారం అనేది కొంత బాగాలేనప్పుడు, ఏనాడు శని ప్రభావము అవి ఇవి అన్నీ ఉన్నప్పుడు కొంత మనకి ఉండే అవకాశాలు అనేవి తగ్గిపోతాయి. మామూలుగా ఉన్నప్పుడు ఇన్ని అవకాశాలు ఉంటాయి, ఇప్పుడు ఇన్ని అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ తక్కువ అవకాశాల్లోంచే మనం ప్రతి సమస్యని కూడా నెట్టుకుంటూ ముందుకు రావాల్సి ఉండాలి. సో దీనికి కంపల్సరీ దైవబలం అనేది అవసరమే. మనం ఇంతకు ముందు వాటిల్లో కూడా చెప్పుకున్నాం. శని భగవానుడికి అధిష్టాన దేవత ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండడం, గురు చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం. గురుబలం కూడా లేదు కాబట్టి గురు చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం, గోవుకి ఏమైనా ఆహార పదార్థాలు తీరుస్తూ ఉండడం, ఇలాంటి వ్యవహార పరంగా అంటే మనకి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావు ఇవేమి. ఓ 20 రూపాయలు ఆకుకూర కొనుక్కున్నాం అనుకో, అంత ఆకుకూర వస్తుంది, గోవుకు పెట్టచ్చు. మనమేం వేలు ఖర్చు పెట్టేవి ఏం కాదు ఇవన్నీ. సో ఇలాంటివి చేస్తూ ఉండడం. శనగలు నానబెట్టి, శనగలు అంటే రాష్ట్రాధిపతి కూడా ఆయన 7 బలం లేదు కాబట్టి శనగలు నానబెట్టి కాస్త ప్రసాదంగా పంచిపెట్టడం, లేదా గోవుకి తినిపించవచ్చు, లేదా ఇలా కూడా పంచిపెట్టవచ్చు. ఇలాంటివి చేయడం. అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క శని భగవానుడికి సంబంధించి శ్లోకాన్ని ఏదైనా చదువుకోవడం. అలాగే మనకి సోమవారాలు గుళ్ళో అభిషేకం చేయించుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్లో చేయించుకుంటే ఎక్కువ అవుతుంది, గుళ్ళో అనుకో 100-200 టికెట్ కడితే సామూహికంగా చేస్తారు, సరిపోతుంది. సో వ్యవహార పరంగా అట్లా చేసుకోవడం. దైవ దర్శనం సాధ్యమైనంత వరకు దైవ దర్శనాలకు వెళ్తూ ఉండడం. అంటే ఏదో మడి కట్టుకుని కూర్చుని ముక్కు మూసుకుని 24 గంటలు జపం చేయమని కాదు నేను అన్నది. ఏంటంటే మన రోజు మనకుండే ప్రయారిటీస్లో దీనికి కూడా కొద్దిగా ఒక టైం, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దీనికి టైం ఇవ్వడం. అక్కర్లేని విషయాలను తగ్గించుకుని ఏవైతే ఉన్నాయో దీనికి ఇంపార్టెన్స్ దానికి ఇచ్చుకోవడం ద్వారా ఈ వ్యతిరేక ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గడం. ఇది గోచారమే కాబట్టి జన్మజాతకం కూడా చూసుకోవాలి కాబట్టి ఈ 2 క్లబ్ చేసుకున్నప్పుడు మనకు కలిపినప్పుడే పూర్తి రిజల్ట్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని వ్యవహారపరంగా చూసుకుంటూ మన జాతకాలను కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ, ఎందుకంటే ఈ జాతకాలు ఇవన్నీ ఎందుకు చూసుకోవడం మూఢనమ్మకం అని కాదు, కానీ జ్యోతిష్యం అనేది రాబోయేది ఏదైనా మంచి కానీ చెడు కానీ, చెడు ఒకటైతే చెప్తుంది కాదు, మంచి కానీ చెడు కానీ ఏదైనా ఉంది అంటే అది చెప్తుంది, ఇండికేట్ చేస్తుంది. నీకు ఈ భవిష్యత్తులో రాబోయే దాంట్లో ఈ పీరియడ్ ఆఫ్ టైం నీకు బాగుంది కాబట్టి నీకు ఇప్పటి వరకు అవ్వలేని పనులు ఏమైనా ఉంటే చేసుకో. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో బాగాలేదు కాబట్టి అనవసరమైన వ్యవహారాల్లో దూరకు ఇండికేట్ చేస్తుంది. సో బుద్ధి అనేది మన ఇష్టం. సో దానికి దైవబలం తోడైతే ఏమవుతుందంటే మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి. దైవాన్ని ఎందుకు ఆరాధించడం అండి బాగాలేనప్పుడు అనుకుంటే, మన ఆలోచనలు బాగాలేనప్పుడే వంకర బుద్ధిని పడతాయి. సో ఆ వంకర బుద్ధి నుండి సవ్య బుద్ధిలోకి వెళ్ళడానికి దైవ అనుగ్రహం ఉపయోగపడుతుంది. ఇలాంటి నియమాలు పాటించుకుంటే ఈ శని భగవానుడు వక్రీకరించే 139 రోజులు కూడా వీళ్ళు హాయిగా ఉండడం. తర్వాత వక్రత్యాగం పొందిన తర్వాత ఈ చేసిన ఏదైతే మన దైవబలం ఉందో అదంతా కూడా అక్కడికి రావడం అనేది జరుగుతుంది. సో లక్ష్మి గారు, శని వక్రీకరణ గురించి, మరి దాని ప్రభావం పడకుండా ఉండాలంటే ఏ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అని మా వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే.